నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. భారతదేశం ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. ఈ దేశంలో ఈ 8 దశాబ్దాల ప్రస్థానానికి సంబంధించినటువంటి అనేక అంశాల్ని, అంటే స్వాతంత్ర ఉద్యమంలో నెలకొన్నటువంటి పరిణామాల నుంచి, ఆ తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అండ్ వాళ్ళ ఆలోచనలు, అండ్ ఇప్పుడు గత 12 సంవత్సరాల్లో వచ్చినటువంటి పెను మార్పులు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అంతకంటే ముందు నేషనల్ రౌండప్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అండ్ నేషనలిస్ట్ హబ్ ఈరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది. నేషనలిస్ట్ హబ్ పుట్టి సరిగ్గా 7 సంవత్సరాలు నిండింది. ఇవాళ 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. 2019 ఆగస్టు 15వ తేదీన నేషనలిస్ట్ హబ్ ప్రారంభమైంది. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం అనే నినాదంతో, కేవలం నినాదప్రాయంగా కాకుండా గుండెల్లో మువ్వన్నెల జెండాను నింపుకొని జాతీయవాదమే ఎజెండాగా సాగుతున్నటువంటి నేషనలిస్ట్ ప్రస్థానంలో ఒక మైలురాయి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8 సంవత్సరంలో అడుగు పెట్టడం. ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి అండ్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తామని హామీ ఇస్తూ ఇవాల్టి మన చర్చా కార్యక్రమంలోకి వెళదాము. నేషనల్ రౌండప్ ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఒక కాంపాక్ట్గా, నిజంగా చెప్పాలంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి భారతదేశపు ప్రస్థానం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం మనం చేయబోతున్నాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాట్ల గారు. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కోచాట్ల గారు, మొట్టమొదట 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం మనం. 8 దశాబ్దాలు, ఇది చిన్న విషయం కాదు. మొన్నటిదాకా మనం పదే అనేవాళ్ళం 7 దశాబ్దాలు, 7 డికేట్స్ అని. ఇవాళ 8 డికేట్స్ అనే మాటలోకి ఎంటర్ అయ్యాం మనం. సో ఫస్ట్ అసలు అంతకుముందు, అంటే స్వాతంత్రానికి ముందు, నిజానికి యాంగస్ మ్యాడిసన్ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతదేశము, చైనా 2 దేశాలు కలిసి మనం మొఘళ్ళు లేకపోతే ఇస్లామిక్ దురాక్రమణదారులు రాకముందు ఆల్మోస్ట్ 2 దేశాలు కలిస్తే 60% గ్లోబల్ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసేది. ఒక్క భారతదేశం మాత్రమే 35% కాంట్రిబ్యూట్ చేసేదని చదువుకున్నాం. అంటే ఆ రోజు మనం చాలా వెల్దీయెస్ట్ నేషన్గా మన భారతదేశం ఉంది. మనం వెల్దీగా సంపదతో ఉన్న టైంలో యూరోప్లో ఏమీ లేదు. అలాంటి రోజుల నుంచి ఈ ఇస్లామిక్ దురాక్రమణదారులు, బ్రిటిషర్లు వీళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనం అధపాతాళానికి వెళ్ళిపోయిన పరిస్థితి, ఎకనామికల్లీ అన్ని రకాలుగా. తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రస్థానం అయితే మొదలుపెట్టాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగానే స్వాతంత్రం వచ్చినాక జరిగిందా, లేకపోతే గత 12 ఏళ్లలోనే జరుగుతోందా? అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే సోచ్లో మార్పు రావాలి, అన్ని రకాలుగా మన ఆలోచనల్లో మార్పు రావాలి, కల్చరల్లీ, ఎకనామికల్లీ, ఫారిన్ అఫైర్స్ పరంగా, ఎట్లయినా సరే అన్ని రకాలుగా ఆ మార్పు మీకు ఎప్పుడు అనిపిస్తోంది? అంటే మీ వయసు ఆల్మోస్ట్ 60 ఏళ్ళు దాటిన వయసు, 6 దశాబ్దాలుగా మీరు మీ జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు కదా. సో వెన్ డిడ్ యూ ఫీల్ లైక్ ఏ టైంలో మనకు నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతోంది అనిపించింది సార్? సాయి గారు, నేను స్కూల్లో ఉన్నప్పుడు మనకు అంత ఒక ఫీలింగ్ రాదు, ఎందుకంటే ఎవరైనా ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాం. కరెక్ట్. అమ్మ నాన్న చూసుకుంటారు, వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఫీజు కడుతున్నారు, వాళ్ళు మనం స్కూల్కి వెళ్ళి పాకెట్ మనీ ఇస్తున్నారు. ఇదంతా మనం యాక్చువల్ ఫీలింగ్ మనకు ఉండదు. ఏదైనా ఖర్చు చేసినప్పుడు మన పాకెట్ నుంచి డబ్బులు పోలేదు. కానీ నాకు ఫస్ట్ టైం నా ఫీలింగ్, నాకు ఒక ఏం చెప్తారు, ఈ మన దేశం ఇదేనా అని ఆడుకున్న టైంలో నేను 87 మేలో ఐ జాయిన్ మై ఫస్ట్ జాబ్. నేను చెప్పాను చూడండి, ఐ స్టార్టెడ్ యాజ్ సో నేను 85లో పుట్టాను సార్. నేను 2 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయ్యారు. సో అప్పుడు నేను తాజ్ బంజార్, అప్పుడు ఇట్ వాజ్ ఐటీసీ వెల్కమ్ గ్రూప్ దట్ టైం. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఆ హోటల్. అది అక్కడ వెయిటర్గా జాయిన్ చేశాను. నేను దీనికి ముందు కూడా చెప్పాను అది మాట. అప్పుడు మా నాన్నగారు చెప్పారనమాట, నువ్వు అంత దూరం వెళ్తున్నావు కదా బంజారా, జమోస్మానియా నుంచి బంజారా దాకా, అప్పుడు బస్సులు లేవు ఎక్కువ, నథింగ్, నో మెట్రో, నో బస్, నథింగ్. సరే నువ్వు పని చేయి, నేను స్కూటర్ కొనిస్తాను నీకు అన్నారు. సరే స్కూటర్ కొనిస్తారని చెప్పి బుక్ చేశారు ఆయన. బుక్ చేసిన తర్వాత ఒకరోజు తిరిగి వచ్చాను, స్కూటర్కి 2 సంవత్సరాలు పడుతుంది స్కూటర్ దొరకడానికి అన్నారు. అప్పుడు కూడా నాకు దాని ఇంపాక్ట్ తెలియలేదు, 2 సంవత్సరాలు ఎందుకో అని. తర్వాత అన్నారు, లేదు ఫారిన్ ఎక్స్చేంజ్లో కడితే 6 నెలల్లో వచ్చేస్తుందంట. ఫారిన్ ఎక్స్చేంజ్లో మాకు తెలిసిన లండన్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫారిన్ ఎక్స్చేంజ్లో కట్టి 6 నెలల్లో స్కూటర్ నాకు వచ్చింది. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది బజాజ్ స్కూటర్. రావాలంటే ఇంత పద్ధతంగా అర్థం ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఇది అర్థం చేసుకోవాలి, వాట్ వీ వెంట్ త్రూ అనేది. ఈ స్కూటర్ వచ్చినాక ఆలోచించండి, ఒక నార్మల్ ఇప్పుడు మన స్కూటర్ అనగానే మన ఆఫీస్ బయటనే ఒక 10 మంది వచ్చి నిలబడతారు, లోన్తో సహా మీకు ఏం కావాలి, ఏం మోడల్ కావాలి అని చెప్పి. పాల కోసం మన అమ్మగారు పంపించారు నన్ను, లైన్లో వెళ్ళి నిలబడి పాల ప్యాకెట్ తీసుకురావాలి. లైన్లో నిలబడి ఆలోచించండి.
ఇప్పుడు మన ఇంటికి పాలు ఏ బ్రాండ్ కావాలన్నా మీకు ఆ బ్రాండ్ మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఆన్లైన్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపాక్ట్ మీకు టెలిఫోన్. మా ఇంట్లో టెలిఫోన్ లేకుండే అప్పుడు. రైల్వే క్వార్టర్స్ ఉండే ఫస్ట్, దాని తర్వాత రైల్వే కోఆపరేటివ్ సొసైటీలో ఇల్లు కట్టారు మా నాన్నగారు. అప్పుడు కూడా ఫోన్ లేదు. సో పక్కన ఇంటిన ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళ ఇంటికి కాల్ వస్తుంది, వాళ్ళు ఎమర్జెన్సీ కోసం వాళ్ళ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ నెంబర్ ఇచ్చాం, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను కనుక్కున్నాను, మనకి ఫోన్ కావాలంటే ఏం చేయాలనుకుంటే వెయిట్ చేయాలి, 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఒక ఫోన్కి కనెక్షన్, ల్యాండ్లైన్ బిఎస్ఎన్ఎల్. ఓకే, అండ్ దాని తర్వాత మీకు ఇంకా జల్దీ కావాలంటే ఎమ్మెల్యే ఎంపీ సిగ్నేచర్ తీసుకుంటే మీకు ఫోన్ వచ్చేస్తుంది. అది కూడా 6 నెలలు పడుతుంది. 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు పడుతుంది. ఆలోచించండి. ద నెక్స్ట్ ఇంపాక్ట్ నాకు ఎక్కడ వచ్చిందంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు 2001లో హీ వాజ్ నాట్ వెల్, ఆయన క్యాన్సర్ ఉండే, రిటైర్ అయ్యారు 91లో. దెన్ ఈ వెంట్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ టు కేరళ అండ్ ఎర్లీ 2000లో ఆయనకి డిటెక్ట్ అయింది. దాని తర్వాత వెరీ ర్యాపిడ్ డిసిలరేషన్, ఆయనకి 2001లో చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆ రోజు రాత్రి 3:30కి ఫోన్ వచ్చింది ఇంటికి. అప్పుడు నాకు ల్యాండ్లైన్ ఉంది, నేను ఉంటున్న అల్వాల్ ఇంట్లో. సో మా కజిన్ ఒకరు వచ్చారు ఆ రోజు. లక్కీలీ ఈ వాజ్ ఫ్రమ్ ఎయిర్ ఇండియా, ఈ కేమ్ ఫర్ సమ్ ట్రైనింగ్ ఇక్కడ వచ్చారు. లక్కీలీ ఆయన ఇంట్లో ఉన్నారు ఆ రోజు రాత్రి. మా కజిన్ ఫోన్ చేసి చెప్పారు నాన్నగారు పోయారు. ఎట్లా చేరుకోవాలి కేరళకి? డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. నాకేం తెలియదు, షాక్ ఉంటుంది కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ దట్ హీ విల్ పాస్ అవే. మా కజిన్ అన్నారు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా అని చెప్పి పాపం ఇమీడియట్లీ కాల్డ్ అప్ హిస్ ఆఫీస్, కోయంబత్తూర్ అక్కడ ఇక్కడ చేసి లాస్ట్ వీ డిస్కవర్డ్ హైదరాబాద్ చెన్నై కొచ్చిన్ ఒక ఫ్లైట్ స్టాప్ ఓవర్ ఇన్ చెన్నై ఫర్ అబౌట్ 4 hours. ఆ రోజు నాకు అనిపించింది, ఏంటి ఇది డైరెక్ట్ ఫ్లైట్ ఎందుకు లేదు? ఇప్పుడు 6 ఫ్లైట్లు ఉన్నాయి ప్రతిరోజుకి. మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు, శబరిమల ఉంటారు. నా ఇమాజిన్ సాయి గారు, ప్రతి దానికి ఇంతే. మాకు ఉన్న ఒక లగ్జరీ మా దగ్గర ఉన్నదని చెప్పాలంటే రైల్వే పాస్. మా నాన్నగారు రైల్వేలో ఇంజనీర్ ఉన్నప్పుడు మాకు ఫస్ట్ క్లాస్ పాస్ వస్తుండే. దాని తర్వాత ఏసీ వచ్చినప్పుడు ఏసీ పాస్ వస్తుంది. సంవత్సరానికి 3 పాసులు, యూ కెన్ గో టు యువర్ నేటివ్ ప్లేస్. అది కాకుండా నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు చెన్నైకి వెళ్ళడానికి అప్పుడు మెడ్రాస్ 3 పాసులు నాకు కూడా వస్తుండే. దట్ వాజ్ ఓన్లీ లగ్జరీ. స్కూటర్ కానీ, టెలిఫోన్ కానీ, ఎయిర్ కండిషనర్ ఛాన్సే లేదు, అట్లే లేదు. సో మీరు ఆలోచించండి, అక్కడ ఎరా ఆఫ్ స్కేర్సిటీ నుంచి ఎరా ఆఫ్ ప్లెంటీకి వచ్చాం మనం. కరెక్ట్. ఇప్పుడు ఒక ఇంట్లో ఈవెన్ కిచెన్లో ఏసీ లేకపోతే, కిచెన్లో ఏసీ లేదా, కిచెన్లో ఏసీ పెట్టుకోవచ్చు కదా, ఇంత కష్టపడుతున్న కిచెన్లో మా వైఫ్ అట్లా అని చెప్పేసి కిచెన్లో ఏసీ కూడా, అమ్మగారు పని చేస్తున్న కిచెన్లో అని. కానీ దట్ టైం ఇట్ డింట్. కారు కొనుక్కున్నాడు, ఏ కారు, పెద్ద కారా చిన్న కారా, ఎస్యూవీ తీసుకోవాలన్నా, స్కూటర్లో తిరిగిన మనుషులు మనం సడన్గా వీ కేమ్ టు దట్ స్టేట్ అనమాట. కరెక్ట్. ఈ మార్పు సాయి గారు ఇప్పుడున్న పిల్లలు అర్థం చేసుకోరు. దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలా మటుకు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మొబైల్ ఫోన్ వచ్చేసి, నాకు ఫస్ట్ మొబైల్ ఫోన్ నాకు కనెక్షన్ నేను తీసుకున్నప్పుడు, అప్పుడు హైదరాబాద్లో కంపెనీ ఉండే జేటీఎం అని చెప్పి, జాస్మిన్ తేలియా. ₹16.80 ఇన్కమింగ్, ₹16.80 అవుట్ గోయింగ్. అవును, అప్పుడు ఎయిర్టెల్ ఏం లేకుండా ఆ టైం, నో ఎయిర్టెల్, నథింగ్. ఈవెన్ ఎయిర్టెల్ ఇన్కమింగ్ డబ్బులు వసూలు చేసే సందర్భం కూడా నాకు తెలుసు. అది ఎయిర్టెల్ టేక్ ఓవర్ చేశారు తర్వాత జేటీఎం, తర్వాత టేక్ ఓవర్ చేశారు. దాని నుంచి మళ్ళీ ₹8 అయింది, 8 నుంచి 4 అయింది, 4 నుంచి 2కి వచ్చిన తర్వాత జియో వచ్చిన తర్వాత మొత్తం ఫ్రీ చేసి పడేశారు. సో ఈ మార్పు చూడండి, ఫ్రమ్ ఎన్ ఎరా ఆఫ్ స్కేర్సిటీ, పాల కోసం వెళ్ళి ఆల్మోస్ట్ ½ అన్ అవర్ లైన్లో నిలబడి పాల ప్యాకెట్ తీసుకొచ్చి, అదే టైంలో మనకు ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే టెలిఫోన్ కనెక్షన్ లేదు. ఆ టైంలో ఎస్టీడీ బూత్ చాలా ఫేమస్ ఉండేవి. ఎస్టీడీ బూత్కి వెళ్ళి లైట్నింగ్ కాల్ చేయాలంటే ట్రంక్ కాల్ బుక్ చేయాల్సి వస్తుంది కేరళకి, మా రిలేటివ్స్తో ఎవరితో మాట్లాడాలంటే. టెలిగ్రామ్ ఇస్ ఓన్లీ సోర్స్. అప్పుడు టెలిగ్రామ్ రాగానే భయపడతాం మనం, ఎందుకు వచ్చిందో టెలిగ్రామ్ అని చెప్పేసి. అట్లుండేది అప్పుడు. ఇప్పుడు టెలిగ్రామ్ అనేది ఐ డోంట్ ఈవెన్ నో వెదర్ ఇట్స్ ఎగ్జిస్టింగ్. ఐ రిమెంబర్ గోయింగ్ టు చెన్నై. మా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్ళాలంటే భయం వేసేది, ఎక్కడెవరన్నా పిక్ పాకెట్ ఏదైనా చేస్తారేమో అని. దాన్ని అప్పుడు అకౌంట్స్ కూడా కష్టంగా ఉండేది. సో అప్పుడు ఒక డీడీ తీసుకొని ఆ డీడీ జేబులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ డీడీని క్యాష్ చేసుకున్న రోజు, లేదంటే ఇంకా ఫీజు కట్టిన రోజులు తెలుసు. ఈవెన్ మా నాన్నగారు నేను చదువుకుంటున్నప్పుడు చెన్నైలో, మెడ్రాస్లో, మా నాన్నగారికి ₹305 పంపిస్తుండే నాకు ప్రతి నెల. దాంట్లో ₹300 హాస్టల్ ఫీజు, నాకు మిగిలేదు ₹5. ఓకే, బట్ వీ యూస్ టు టేక్ పాకెట్ మనీ అండ్ మనం బయట పని చేసుకుంటా, హోటల్ కదా, సో హోటల్ ఇండస్ట్రీ అప్పుడప్పుడు కేటరింగ్ అని వస్తుంటుంది ప్రైవేట్ వాళ్ళ, చేసుకుని అట్లనే ఒక ₹100 సంపాదించుకుంటాం మేము. సో ఈ డబ్బులు విలువ అనేది అప్పుడు అర్థమైంది ఆ టైంలో. ఏంటని, వాట్ ఇస్ ద కాస్ట్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ మనీ అనేది. ఇప్పుడు ఒక కాఫీ కోసం ₹300, ₹250 ఖర్చు చేసేటప్పుడు పిల్లలు ఆలోచించరు.
వాట్ వాజ్ ఇట్ దెన్ బ్యాక్ దెన్ అని చెప్పి ఆ టైంలో 5 రూపాయలది ఇరానీ కాఫీ చాయ్ తాగి ఆ ఉస్మానియా బిస్కెట్ 2 రూపాయలు ఉస్మానియా బిస్కెట్ తినేసి తిరిగిన టైం ఉన్నాయి మనకి. బట్ దోస్ ఆర్ గుడ్ టైమ్, దాంట్లో డౌట్ లేదు. కానీ మార్పు ఉండాలి, మీకు చేంజ్ ఇస్ కాన్స్టెంట్ అంటారు చూడండి. సార్ ఒక్క విషయం అడుగుతాను సార్ మిమ్మల్ని. చేంజ్ ఈజ్ ఇన్నోవేటబుల్ ఆల్వేస్. ఎప్పుడైనా మార్పు అనివార్యం, ఏదైనా సరే జరగాల్సిందే. అయితే మార్పు ఇప్పుడు ట్రాన్సిషన్ అంటాం కదా మనం, మారే విధానంలో పేస్ కూడా ఉంటుంది. ఎంత స్పీడ్గా గ్రో అవుతున్నాం అనేది కూడా లెక్కనే కదా. ఇప్పుడు మనం 1947తో పోల్చితే 70 వరకు వచ్చింది ఒక లెక్క, 70 నుంచి 91 వరకు వచ్చింది లెక్క, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాక ఒక లెక్క. ఇట్లా చూస్తే ఎవ్రీ డికేడ్ 10 సంవత్సరాలు మనం లెక్క వేసుకుంటే మారిన విధానంలో పేజ్, ఆ స్పీడ్ ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు వేగంగా మనం అభివృద్ధి చెందిన ఫీలింగ్ వచ్చింది మీకు? ఐ థింక్ ఆఫ్టర్ 1995 నరసింహారావు గారు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మనం చూసాం, సడన్గా బజాజ్ స్కూటర్ ఒక స్కూటర్ నుంచి 5 స్కూటర్లు రావడం మొదలుపెట్టింది. హీరో హోండా వచ్చింది, కైనెటిక్ దానికన్నా ముందు వచ్చారు. నేను ఫస్ట్ కార్ నాకు తీసుకున్నప్పుడు మారుతి 800 తీసుకున్నప్పుడు 2000లో నాన్ ఏసీ మోడల్ ఏసీ మోడల్ దొరకలేదు నాకు. ఏసీ మోడల్ కోసం వెయిట్ చేయాలి 6 నెలలు అన్నారు. సో ఐ కుడ్ నాట్ వెయిట్. తర్వాత చూసుకుందాంలే అని చెప్పి తీసుకున్నాను. తర్వాత ఫిట్ చేసుకున్నాను సపరేట్గా ఏసీ. ఓకే, అది తీసుకున్నప్పుడు నేను మోడల్స్ కంపేర్ చేయడానికి ఏం లేకుండా, అప్పుడు ఒక సాంట్రో ఉండే హ్యూండై వాళ్ళది, అదొకటే మోడల్ ఉండే, ఎక్కువ చాయిస్ లేదన్నమాట. తర్వాత ఆల్టో వచ్చింది, మారుతిది, టాటా వాళ్ళ ఇండికా వచ్చింది, అట్లాంటివి. కానీ అప్పుడు కూడా చూడండి చూడండి సాయి గారు, చాయిస్ లేకుండే మనకి. మీరు ఎంత మటుకు ఇప్పుడున్న ప్రైవేట్ డైరీస్ చూస్తున్నారు పాల కోసం, అదే టైప్లో మీకు చాయిస్ ఇవ్వడానికి కస్టమర్కి చాయిస్ లేదు. యూ టేక్ ఇట్. ఫోర్డ్ది ఒక ఫేమస్ స్లోగన్ ఉంది ఒకటి, యూ కెన్ టేక్ ఎనీ కార్ యాజ్ యూ లైక్ ఇట్ యాజ్ లాంగ్ ఎస్ ద కలర్ ఇస్ బ్లాక్. ఒకటే కలర్ ఉందన్నమాట, బ్లాక్ తీసుకోండి అంతే, దర్ ఇస్ నో ద చాయిస్. ఇది రాహుల్ బజాజ్ ఒక స్టేట్మెంట్ కూడా చేశారు దీని గురించి. నాకు తెలుసు నేను థర్డ్ రేట్ స్కూటర్లు అమ్ముతున్నాను, కానీ మీకు చాయిస్ లేదు. చాయిస్ లేకపోవడమే వాళ్ళ బిజినెస్. సో యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు బై మై స్కూటర్. ఇది లైసెన్స్ రాజ్. ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తున్నాను. యాక్చువల్లీ లైసెన్స్ రాజ్ అనేది ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడాలి సార్. అంటే మొనోపోలీ, ఇవాళ మనం చాలా వాటికి మొనోపోలీ అంటాం. ఇవాళ ఉన్న వాళ్ళు ఏమంటారు, అదానికి అన్ని ఏర్పాట్లు అప్పచెప్తున్నారు, అంబానీకి ఇంకేదో అప్పచెప్తున్నారు అని మాట్లాడతారు కదా. యాక్చువల్లీ ఇది ఇంకా కాంపిటీషను, వాళ్ళకు సామర్థ్యము ఇవన్నీ లెక్కల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఒక అదానీ మాత్రమే కాదు, ఒక దగ్గర జిఎంఆర్ చేస్తున్నాడు, ఒక దగ్గర అదానీ చేస్తున్నాడు, ఇంకో దగ్గర అంబానీ చేస్తున్నాడు, వాట్ ఎవర్. బట్ అప్పట్లో ఒక ఆటోమొబైల్ లైక్ మీరు అన్నట్టుగా స్కూటర్ అనుకోండి, స్కూటర్ ఇండస్ట్రీ అంటే ఒకడు ఉండేవాడు అంతే, బజాజే కొనుక్కోవాలి మీరు, వేరే ఆప్షన్ లేదు. మొనోపోలీ అది కదా యాక్చువల్లీ. ఇప్పుడు టెలిఫోన్ అనుకోండి, బిఎస్ఎన్ఎల్ నుంచే మీరు టెలిఫోన్ కనెక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండ్ చేస్తే కానీ, ఆ లెటర్లు పెట్టుకుంటే కానీ మీకు సిమ్ కార్డ్ రాని రోజులు తెలుసు, బిఎస్ఎన్ఎల్ ఫస్ట్ వచ్చే కొత్తల్లో. సో ఈ లైసెన్స్ రాజ్ ఎప్పుడు ఎండ్ అయినట్టుగా అనిపించింది? కాంపిటీషన్ పెరగడం వలన, మార్కెట్స్ ఓపెన్ అవ్వడం వలన మార్పు ఆ ఫస్ట్కి తర్వాతకి ఎక్కడ మారింది? ఐ థింక్ నరసింహారావు గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ కంపెనీస్ ది లైసెన్స్ రాజ్ డెమాలిషన్ ఇమ్మీడియట్గా జరగలేదు, టైం పట్టింది అది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ లైక్ రాహుల్ బజాజ్ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఎయిర్ ఇండియా కానివ్వండి, వీళ్ళ మొనోపొలీ ఉండే. మీకు గుర్తుంటుంది సాయి గారు, దీని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎయిర్ డెక్కన్ అని చెప్పి ఒక ఎయిర్లైన్ స్టార్ట్ చేశారు కెప్టెన్ గోపీనాథ్ గారు. ఓకే, చాలామందికి ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ రెవల్యూషన్ అక్కడి నుంచి మొదలైంది. కెప్టెన్ గోపీనాథ్ ఏమన్నా ఎవ్రీ వన్ కెన్ ఫ్లై అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొచ్చి, 0 రూపీస్లో యూ కెన్ ఫ్లై, 99 రూపీస్ యూ కెన్ ఫ్లై, 599 యూ కెన్ ఫ్లై అని చెప్పి కెప్టెన్ గోపీనాథ్ లో కాస్ట్ ఎయిర్లైన్ మోడల్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఎయిర్ ఇండియాకి ఒక కాంపిటీషన్ వచ్చింది అప్పుడు. కానీ పాపం గోపీనాథ్ గారు విత్ గ్రేట్ డీల్ ఆఫ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను కలిసినప్పుడు కూడా 2-3 సార్లు బెంగళూరులో వెన్ ఐ వాజ్ వర్కింగ్ దర్, హీ వాజ్ అ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జెంటిల్మెన్. కానీ బిజినెస్లో ఒకసారి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అయిపోతే అది కూడా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఆయన్ని పాపం వీళ్ళందరూ కలిసి ఇంక్లూడింగ్ విజయ్ మాల్యా కలిసి కంప్లీట్గా బ్యాంక్రప్ట్ చేసి ఆయన ఎయిర్లైన్ కొనుక్కున్నారు, విజయ్ మాల్యా, కింగ్ఫిషర్. తర్వాత కింగ్ఫిషర్ సంగతి అదే కర్మ తిరిగి వచ్చింది కింగ్ఫిషర్కి తర్వాత. సో మాకు రెవల్యూషన్ అంటే అది ఉండే, బికాస్ మీకు ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా తీసుకోండి అంతే. మా నాన్నగారు చనిపోయినప్పుడు చెప్పాను చూడండి, ఇట్ టుక్ మీ 8 hours టు రీచ్ ట్రిచూర్. ఆ రోజు కేరళలో బంద్ చేరుకున్నప్పుడు, తర్వాత ఎట్లనో ఒక కార్లో బ్లాక్ ఫ్లాగ్ కట్టేసుకొని ఇంటికి తీసుకెళ్లారు నన్ను. లాస్ట్ ఫ్యూనరల్ వీ కండక్టెడ్ at 12 midnight. మా బ్రదర్ స్టక్అప్ అయిపోయారు కేరళ బార్డర్, తమిళనాడు కేరళ బార్డర్. ఈ వాజ్ కమింగ్ ఫ్రమ్ పాండిచేరి. ఇది ఆలోచించండి, ఇప్పుడు మనం టుడే ఐ కెన్ ఫ్లై ఎనీవేర్ విత్ ఇన్ 3 hours 4 hours కాబట్టి వెళ్ళిపోవచ్చు మనం. ఈవెన్ మీరు డ్రైవింగ్ చూడండి సాయి గారు, ఇక్కడి నుంచి బెంగళూరు ముందు వెళ్ళేటప్పుడు నాకు గుర్తుంది, ఫస్ట్ టైం నేను హైవే స్టార్ట్ కూడా కానప్పుడు గుత్తి దగ్గరే మనం ఒక 1 hour స్టక్అప్ అయిపోతాం, పెనుకొండ దగ్గర స్టక్అప్ అయిపోతాం.
ఎందుకు కర్నూలు రైల్వే క్రాసింగ్స్ చాలా మటుకు అక్కడ ఇక్కడ క్రాసింగ్, గుత్తి దగ్గర క్రాసింగ్ ఉంది ఒకటి. తర్వాత మన కర్నూలు నుంచి సిటీ లోపల నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి చోట మనకు ప్రాబ్లం ఉంటుంది. టుడే ఇప్పుడు మనం చూడండి, ఇట్స్ లైక్ ఎ బ్రీజ్ ఆల్మోస్ట్. కరెక్ట్. నేను ప్రతిరోజు హైదరాబాద్ ది ఓఆర్ఆర్ వీక్లో 3 సార్లు వాడతాను. మీ దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిపోతాను. 1 hour ఐఎమ్ రీచింగ్ షామీర్పేట ఎగ్జిట్. ఎందుకు మార్పు ఎందుకు వచ్చింది? టోల్ కట్టాలి, ఎస్, నో ప్రాబ్లం. పెట్రోల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఐ కెన్ గెయిన్. సో మనం ఒక కన్స్యూమర్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు నాకు బెనిఫిటే ఉంది, దాంట్లో నష్టం ఏం లేదు. మన కన్స్యూమర్కి చాయిస్ ఇచ్చినప్పుడు 5 ఎయిర్లైన్ పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తా మీరు డిసైడ్ చేసుకోండి. నో, యూ హ్యావ్ ఓన్లీ 1 ఎయిర్లైన్ టు డిసైడ్. ఆ మార్పు ఐ థింక్ 95 తర్వాత వచ్చింది. ఎందుకంటే మీరు ఫస్ట్ చూస్తుంటే యాక్చువల్లీ బజాజ్కి కాంపిటీషన్ ఉండే. ల్యాంబ్రెటా అని చెప్పి ఒక స్కూటర్ ఉండే ముందు, ల్యాంబీ అంటారు దాన్ని. తర్వాత వెస్పా వచ్చింది. కానీ వీళ్ళెవ్వరూ బజాజ్ నెవర్ అలౌడ్ దెమ్ టు గ్రో అన్నమాట. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఉండే. ఇప్పుడు బజాజ్ సంగతి చూడండి సాయి గారు, కరెక్ట్, కష్టపడుతున్నారు వాళ్ళు. దే మూడ్ అవుట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూటర్ నుంచి. ఉందనుకోండి, ఉందని చెప్పొచ్చు అంతే. మోటార్ సైకిల్ సెగ్మెంట్కి వెళ్ళిపోయారు, అక్కడ కూడా కాంపిటీషన్. బిఎస్ఎన్ఎల్ సంగతి చూడండి, ఉన్న ల్యాండ్ లైన్ 20 సంవత్సరాల తర్వాత నేను సరెండర్ చేయడానికి వెళ్తే మా తుమిల్గిరి అక్కడ టెలికాం డిపార్ట్మెంట్కి వెళ్ళి సరెండర్ డాక్యుమెంట్ రాసి ఫోన్ ఇవ్వడం, ఆమె చెప్పింది ఫోన్ ఏం అక్కర్లేదు సార్, ఫోన్ మీరే పెట్టుకోండి, మేమేం చేసుకుంటాం ఆ ఫోన్తో అన్నారు. తర్వాత అమ్మంటుంది సార్ ఇంకో 6 నెలలు పెట్టుకోండి సార్ ఫోన్ అన్న కనెక్షన్. ఎందుకమ్మా సార్, ఇక్కడ ఉద్యోగాలు పోతున్నాయి సార్ అందరిది, వాళ్ళు ఇంత కనెక్షన్స్ ఉంది చూస్తున్నారు, దాని తర్వాత లేనిపోయిన బీఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తున్నారు, ప్లీజ్ ఒక 6 నెలలు మీరు కనెక్షన్ పెట్టుకోండి, మీరు యూజ్ చేయకపోతే కూడా ప్రాబ్లం లేదు సార్. నేను అమ్మ ఒక్క కాల్ కూడా రావట్లేదు దాంట్లో, నేను ఏం చేసుకోవాలి, మొబైల్ ఉంది, అందరు మొబైల్లోనే మాట్లాడుతున్నారు, కాల్. దెన్ ఫైనలీ ఐ టుక్ పిటీ ఆన్ దట్ గర్ల్ అండ్ సెడ్ ఓకే 6 months. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఎయిర్ ఇండియా లాస్ట్ ఏం జరిగింది సాయి గారు, ఎయిర్ ఇండియా అమ్మేయాల్సి వచ్చింది టాటాకి. ఇట్ వాస్ దేర్ ఎయిర్లైన్ ఓన్లీ. ఇది మనం బ్యాంక్ సర్వీస్ చూడండి సాయి గారు. ఒక టైంలో చెప్పాను, మా నాన్నగారు నాకు 305 రూపాయలు పంపించేది మనీ ఆర్డర్గా పంపిస్తారు. అక్కడ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కట్టి మనీ ఆర్డర్ ఇక్కడ వచ్చి నేను పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు సైన్ తీసుకొని దాని రిసీట్ మళ్ళీ నాన్నగారికి వెళ్తుంది. ఇప్పుడున్న పిల్లలకి అది చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఏమనంటే గూగుల్ పే అంటారు వాళ్ళు. సో ఆ మార్పు చూడండి, చేంజ్ ఇస్ కాన్స్టెంట్ అంటారు, కానీ చేంజ్ ఇస్ ర్యాపిడ్ ఆల్సో. ఒక్కసారి నరసింహరావు గారు ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ ఓపెన్ చేశారు చూడండి, చాలా మట్టుకు మార్పులు వచ్చినాయి సాయి గారు. అది ఎక్కడని చూడండి, అన్ని సెక్టర్స్లో. కానీ టైం తీసుకుంది, ఎందుకంటే మీకు ఫారిన్ క్యాపిటల్ వచ్చేదాకా మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉండే. 14%, 16% ఇంట్రెస్ట్ ఇస్తుంది హౌసింగ్ లోన్ కోసం. హోమ్ లోన్ అండ్ కాన్సెప్టే లేకుండే. ఇన్సూరెన్స్ అంటే సేమ్ థింగ్, ఎల్ఐసి, ఇంకే చాయిస్ లేదు మీకు. హెల్త్ ఇన్సూరెన్స్ వాజ్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్లేస్. అన్ని సెక్టర్స్లో సాయి గారు. మీరు వాచ్ తీసుకోండి, హెచ్ఎంటీ వాజ్ ఇన్ వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎస్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ వాచ్లు తయారు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ టీవీలు తయారు చేస్తున్నారు. మిస్ప్లేస్ ప్రయారిటీస్, ఎస్ దేవర్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్ టీవీ. దాని తర్వాత డైనోరా వచ్చింది, సాలిడేర్ వచ్చింది. వీళ్ళందరూ చెన్నై అడయార్లో. సో ఐ సీ దర్ ఆఫీస్ వెన్ స్టడింగ్ దర్ ఇన్ చెన్నై అడయార్లో. మా కాలేజ్ కూడా అడయార్లోనే ఉండే. సో ఆ టైంలో మనం చూసాం, మార్పులు చూసాం. ఫస్ట్ కలర్ టీవీ 85లో వచ్చింది సాయి గారు. ఇప్పుడున్న పిల్లలకి తెలుసలేదు, ఫస్ట్ టీవీ 95-85 ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కలర్ టెలికాస్ట్ స్టార్ట్ అయింది దూరదర్శన్లో. ఆ టైంలో టీవీ చూడాలంటే మా కాలనీలో 1-2 ఇంట్లో కలర్ టీవీ ఉండే. సో సాయంత్రం పూట ఇట్ ఈస్ లైక్ వన్ బిగ్ ప్రొసెషన్. అందరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. అక్కడ ఏదో క్రికెట్ మ్యాచో లేకుంటే ఇంకేమైనా ఉంటే చూడడానికి అందరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ వాళ్ళ పేషెంట్స్ కూడా మెచ్చుకోవాలి, దే డిడ్ంట్ అబ్జెక్ట్ టు ఇట్. తర్వాత మెల్లమెల్లగా అందరి ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ రావడం మొదలుపెట్టింది. దాని తర్వాత మెల్ల కలర్ టీవీలు వచ్చింది. దెన్ చాయిస్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్ అనమాట. డైనోరా స్లిప్ అయిపోయారు, సాలిడర్ మాయమైపోయారు. ఒనీడా వాజ్ దే వాజ్ టీవీ కూడా ఒనీడా అట్ వన్ టైం. నేబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ అది కూడా పోయింది. మన దూరదర్శన్ కూడా చాలా మట్టుకు అందాస్తా ఎన్టీటీవీ వచ్చింది, వరల్డ్ దిస్ వీక్ అండ్ ఆల్ దట్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మారిపోయింది. ఆల్ ఇండియా రేడియో చూడండి సాయి గారు. ఇప్పుడు ఎవరు ఆల్ ఇండియా రేడియో వింటారు? ఉన్నారు, ఉన్న లాయల్ ఆడియన్స్ ఒకటి ఉంది. కానీ ఎఫ్ఎం వచ్చేసింది. ఆ ఎఫ్ఎంలోనే కాంపిటీషన్ చూడండి ఇప్పుడు. అవును, మెనీ ఆఫ్ ద స్టేషన్స్ ఆర్ డైయింగ్ ఆటోమేటిక్లీ. వాళ్ళు కూడా పోతున్నారు మార్కెట్ నుంచి. ఈ మార్పులు అనేది మా జనరేషన్. నేను నిన్ననో మొన్న ఒక ఛానల్కి చెప్పాను, ఐ విష్ ఐ వాజ్ బోర్న్ 30 years లేట్. ఎందుకంటే అప్పుడున్న మాకున్న ఆపర్చునిటీస్ లేకుండే. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. చిన్నప్పుడు మా ఫాదర్ చెప్పారు, అరే నువ్వు బయటికి వెళ్ళి చదువుకో, ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ మనీ, కానీ ఉన్నదంతా ఏదైనా అమ్మేసుకొని నువ్వు బయట వెళ్ళి చదువుకో, యూ హ్యావ్ ద ప్యాషన్ టు స్టడీ. మా నాన్నగారు అనుకున్నారు నేను సివిల్ సర్వీస్కి వెళ్తాను. నేను వెళ్ళలేదు, నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఐ డోంట్ వాంట్ టు బీ సివిల్ సర్వెంట్. ఎందుకు?
బయటికి వెళ్దామంటే ఎట్లా అప్లై చేయాలి? సో బ్రిటిష్ లైబ్రరీ ఉండే మన ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది చూడండి, దాని ఎదురుగా ఇప్పుడు మెడ్విన్ హాస్పిటల్స్ అనుకుంటాను అక్కడ ముందు ఒక బ్రిటిష్ లైబ్రరీ ఉండే. అక్కడ బస్సు తీసుకొని అక్కడ దాకా దిగి అక్కడ వెళ్ళి కూర్చొని బ్రిటిష్ లైబ్రరీ మెంబర్షిప్ తీసుకొని, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ మెంబర్షిప్ దొరికింది నాకు. దాంతో అక్కడ కూర్చొని పాత పేపర్ ఇది 10-12 రోజులు పాత టైమ్స్ లండన్ వస్తుంది, ఇండిపెండెంట్ ఇట్లా ఫైల్ చేసి పెట్టేవాడు. అది వెళ్ళి చూసి దాంట్లో ఏదైనా కనిపిస్తే, ఎందుకంటే యూఎస్ న్యూస్ పేపర్స్ లేదు, ఇక్కడ అమెరికన్ ఎంబసీ లేదు, అమెరికన్ కన్సులేట్ లేదు, సో ఇదే వస్తుంది. దాని నుంచి ఏదో ఒకేసారి వారం 10 రోజులు అన్నీ చదువుకొని రావడం, ఏదో ఒకటో రెండో కనిపిస్తుంది, అది నోట్ చేసుకొని వాళ్ళకి అప్లై చేయడం. ఈమెయిల్ లేదు, పోస్ట్లో పంపించాలి. సో అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటర్నేషనల్ పోస్ట్ పే చేసి అక్కడ ఆలోచించండి. నౌ లుక్ ఎట్ ద చేంజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. మీకు ఏం కావాలో అది అవైలబుల్ ఉంటుంది. ఐ థింక్ ఈ 30 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలు, ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్లో స్పెషల్లీ పుట్టిన పిల్లలకి దే ఆర్ రియలీ లక్కీ. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడున్న ఆపర్చునిటీస్ మనకు అప్పుడు లేకుండే. భారతదేశం మారింది అంటారు చూడండి సాయి గారు. స్కై రూట్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. కరెక్ట్, పర్ఫెక్ట్. 2020 దాకా 2020 దాకా మనకు స్పేస్ పాలసీలో ప్రైవేట్ సెక్టర్ లేకుండా. కరెక్ట్. వి నెవర్ హ్యాడ్ అ ప్రైవేట్ సెక్టర్. సడన్గా ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ అప్ చేశారు. టుడే ఇప్పుడు మన దగ్గర 400 స్పేస్ స్టార్టప్స్ ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ రెడీ. చూడండి, మార్క్ మై వర్డ్స్, శ్రీహరికోటలో ప్రతి వారం 3-4 లాంచెస్ నెక్స్ట్ 6 months నుంచి మొదలవుతుంది. దే వోంట్ హ్యావ్ టైం. ఒకటి పంపించడం, నెక్స్ట్ రెడీ, నెక్స్ట్ అసెంబ్లీ లైన్ లాగా. ఇప్పుడు మనం తమిళనాడులో ఒక కొత్త స్పేస్ పోర్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, శ్రీహరికోటలో. ఇట్ ఆల్సో హ్యాస్ ద సేమ్ అడ్వాంటేజ్ ఆఫ్ రీచింగ్ ద ఈక్వేటర్. ఒక ఆటోమేటిక్ థ్రస్ట్ ఒకటి ఉంటుంది. ఇస్రోకి ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ ఫస్ట్. ఇప్పుడు మొన్న న్యూస్ వచ్చింది, ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ ఓవర్ బై ఇన్స్పేస్, విచ్ ఇస్ ద ప్రైవేట్ సెక్టర్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. ఇస్రో అంటున్నారు, గవర్నమెంట్ టోల్డ్ ఇస్రో బాస్ బోత్ ఓకే, నాసా లాగా మీరు కూడా పక్కన కూర్చోండి, చూడండి, యూ బీ లైక్ ఎ ఫాదర్ ఫిగర్. మీరు ఇది అన్ని చిన్న దాంట్లో వెళ్ళక్కర్లేదు. లెట్ దిస్ పీపుల్ హ్యాండిల్ ద స్పేస్ పోర్ట్. వాళ్ళకి రేపు అప్పగించేస్తాం ప్రైవేట్ సెక్టర్ స్పేస్ పోర్ట్. అదే ఇస్రో పెద్ద ప్రాజెక్ట్స్ చూసుకుంటారు, గగన్యాన్ కానీ, మార్స్కి వెళ్ళే మిషన్ కానీ, మూన్ మిషన్ కానీ, ఇది చూసుకుంటారు. మీరు ఆలోచించండి మార్పు. నేను ఫస్ట్ టైం సాయి గారు 1984లో నేను శ్రీహరికోట వెళ్ళాను. మా కొలీగ్ క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్ అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్. అని చెప్పారు, సురేష్ మనం వెళ్దామని చెప్పి. మనం చెన్నై నుంచి దగ్గరే కదా మెడ్రాస్, అప్పుడు మెడ్రాస్ నుంచి బస్సు తీసుకొని శ్రీహరికోటకు వచ్చాం మేము. ఫస్ట్ నెల్లూరు నుంచి శ్రీహరికోట. ఎస్ఎల్వి లాంచ్కి కన్నా ఒక 3 రోజులు ముందు వెళ్ళాము యాక్చువల్లీ. అప్పుడు ఫెల్ ప్రౌడ్ స్టాండింగ్ దర్. ఆ రోజు శ్రీహరికోట రాకెట్, చిన్న రాకెట్ ఎస్ఎల్వి. కానీ ఆ ఎస్ఎల్వి నుంచి మనం ఎక్కడికి వచ్చాం సాయి గారు? ఇప్పుడు వీ కమ్ టు పిఎస్ఎల్వి, దెన్ వీ కమ్ టు జిఎస్ఎల్వి. ఆ మార్పు చూడండి. ఇది అగైన్ ఇస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ అప్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అన్నమాట. ఇది మన తప్పు ఎక్కడ జరిగిందంటే సాయి గారు, ఈ పండిత్ నెహ్రూ తీసుకొచ్చిన ఎకనామిక్ మోడల్లోనే తప్పు వచ్చింది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ పండిత్ నెహ్రూ ఫర్ ద సేక్ ఆఫ్ క్రిటిసైజింగ్ జవహర్లాల్ నెహ్రూని. ఆ సోవియట్ మోడల్ వాజ్ అ ఫ్లాడ్ మోడల్. ఈ 5-year ప్లాన్ ఒకటి ఉండే. అన్నీ పెద్ద స్టేట్ బౌండ్ ఇండస్ట్రీస్, స్టేట్ పిఎస్యూస్ ఉండాలి. సో ఏం చేశారు? మీరు స్టార్ట్ చేశారు హెచ్ఏఎల్, మీరు స్టార్ట్ చేశారు బిహెచ్ఈఎల్, దే ఆర్ ఆల్ గుడ్, నో ప్రాబ్లం. కానీ మీరు 10 స్టార్ట్ చేస్తే దాంట్లో ఇవాళ ఒకటే ఉంది, మిగతా 9 పోయినాయి. వైజాగ్లో ఒకటి ఉండే భారత్ హెవీ ప్లేట్ వెసల్స్, ఇప్పుడు ఉందో లేదో తెలియదు సాయి గారు. యూ లుక్ అట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వే ఇట్స్ స్ట్రగ్లింగ్ టుడే. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూడండి, వాళ్ళకు ఇది మైన్ ఇవ్వలేదు వాళ్ళకి. హౌ విల్ దే సర్వైవ్ వితౌట్ ఎ మైన్? ఇట్లా ప్రతి దాంట్లో మనం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అబౌట్ ఈసీటీవీ. ఇట్ ఈస్ నాట్ దేర్ జాబ్, అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అది, కానీ మిస్ప్లేస్ ప్రయారిటీస్ అక్కడ కూడా. సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనేది మంచి కాన్సెప్ట్ ఉండేది. కానీ ఏమైంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు గుర్తుంటుంది కంపెనీ కాల్ సిఎంసి, కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్. మర్చిపోయాం మనం దాని గురించి. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్, టాటా సిఎంసి వాజ్ సోల్డ్ టు టీసీఎస్. మనం కరెక్ట్ టైంకి డిస్ఇన్వెస్ట్ చేసాం అదాన్ని. ఓకే, వాళ్ళ మెయిన్ అడ్వాంటేజ్ వాళ్ళ నాట్ దేర్ టెక్నాలజీ ఆర్ నాట్ దేర్ మ్యాన్ పవర్, వాళ్ళ ల్యాండ్ ఉండే మెయిన్ అట్రాక్షన్. ఓకే, ఎందుకంటే ల్యాండ్ ఇప్పుడు మన గచ్చిబౌలిలో ఆ స్టేడియం విత్ ఆపోజిట్గా దేర్ ఇస్ ద సిఎంసి, ఇట్ వాజ్ ఇనిషియలీ సిఎంసి, ఇప్పుడు టీసీఎస్ వచ్చేసారు అక్కడ. సో ఈ గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ మోనోపలీ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. ఓకే, మనం చూసే చాలా మటుకు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ కంపెనీస్ స్టార్ట్ చేశారు, హెల్త్ కేర్లో స్టార్ట్ చేశారు, ఫ్లాప్డ్. వీ ట్రైడ్ మెడిసిన్స్, ఫ్లాప్.
గవర్నమెంట్ బిజినెస్లో ఉండకూడదు అనేది ఐ థింక్ ఎర్లీ 2000లో ఒక ఏం చెప్పారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్లో ఒక వ్యూ వచ్చింది దట్ గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్. కానీ మార్పులు తీసుకురాలేకపోయారు. దానికన్నా ముందు వాజ్పేయి గారు కూడా. సో ఆ గవర్నమెంట్ బిజినెస్ నుంచి బయటకు వచ్చేది ఆ ఫస్ట్ సైన్ మనకు తెలిసింది ఎప్పుడంటే ఎడ్యుకేషనల్ సెక్టర్లో వచ్చింది సాయి గారు. ఎడ్యుకేషనల్ సెక్టర్లో అప్పుడు దాకా కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్ అనే కాన్సెప్టే లేకుండే. దాని తర్వాత వీ సా ఫస్ట్ ది ఇంజనీరింగ్ కాలేజెస్, దాని తర్వాత కొన్ని డిగ్రీ కాలేజెస్, దెన్ మెడికల్ కాలేజెస్, ఇదన్నీ రావడం మొదలుపెట్టింది. మన దగ్గర మీరు అడిగారు ఒక ప్రశ్న స్టార్టింగ్లో, మోదీ గారు వచ్చిన టైం నుంచి ఇప్పటికి ఏం మార్పు, ఫస్ట్ ఇండిపెండెన్స్ నుంచి 2014 టు 2026 మార్పులు ఏంటనేది. ఈ 1947 టు 2014 67 సంవత్సరాలు అవుతుంది సార్ గారు. ఐ థింక్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ. ఈ 67 సంవత్సరాల్లో మనకి ఉండేది 320 మెడికల్ కాలేజెస్. వీ బిల్ట్ 325 మెడికల్ కాలేజెస్ ఇన్ 67 years. ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకోవచ్చు పర్ ఇయర్ ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు ఇన్ 12 years ఈ నంబర్ ఇంక్రీజ్ అయ్యి 845 మెడికల్ కాలేజెస్ అయినాయి. దట్ మీన్స్ ఆల్మోస్ట్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 500 numbers. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మోస్ట్ ఆఫ్ దమ్ ప్రైవేట్ సెక్టర్ ఉండొచ్చు, ఎస్. కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎయిమ్స్ కూడా జరిగింది. మన దగ్గర బీబీ నగర్లో కూడా స్టార్ట్ చేశాం. కానీ మేము అర్థం చేసుకోవాల్సింది ఇండియాకి కావాల్సింది ఏంటి, WHO స్టాండర్డ్స్ ప్రకారం 1 doctor for 1000 people. అది మనం అచీవ్ చేసేసాం. ఆఫ్ కోర్స్ దాంట్లో మిక్స్ ఉంది, ఒకటి సిద్ధ, ఆయుర్వేద, హోమియోపతి అన్ని అందరూ దాంతో పాటు కలిపి అలోపతి వీ హ్యావ్ 1 doctor for 1000 people. తమిళనాడు అండ్ కేరళలో ఇట్ ఇస్ 547, విచ్ ఇస్ వెరీ గుడ్ స్టాండర్డ్. అక్కడ ఆయుర్వేద ఎక్కువ ఉంది కేరళలో. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఈ మనం చూస్తున్న ఈ మార్పు సాయి గారు, సరే ఈ నీట్ ఎగ్జామ్ గురించి ఉన్న కాంట్రవర్సీ కానీ మిగతా అంత పక్కన పెడితే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఒక సీట్ కావాలంటే మీకు ₹1 కోటి 2 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు దాంట్లో కూడా డబుల్ చేసేసారు సీట్లు. 75,000 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. మొన్న చూసాం ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక మెడికల్ కాలేజ్లో 1 మార్క్ వచ్చిన అబ్బాయికి కూడా సీట్ వచ్చేస్తుంది ఆర్థోపెడిక్స్లో. దట్ ఈస్ ద రాంగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అది ఏం వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్. సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎవరు లేరు సీట్ల కోసం. ఆలోచించండి. ఒక విషయం సార్, ఇప్పుడు మీరు అన్న దాంట్లో నేను అంటే ఇప్పుడు ఈ ఉద్యమాలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఉద్యమాలు జరిగాయి. ఉద్యమాల ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. లిటరల్లీ మన స్వాతంత్రోద్యమం చూసాం కదా, అహింసాయుతంగా వచ్చిన ఉద్యమము, అట్ ద సేమ్ టైం హింసా మార్గం ద్వారా కూడా విప్లవాత్మకంగా కూడా చేసినటువంటి ఉద్యమము, ఆర్మీని తయారు చేసుకున్న నేతాజీ చేసినటువంటి ఉద్యమము, మనం అన్నీ చూసాం. అన్ని ఫార్మాట్స్లో ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. బట్ ఇండిపెండెంట్ ఇండియాలో తర్వాత కాలంలో ఈవెన్ ఆర్ఎస్ఎస్ లేదా ఆర్ఎస్ఎస్ మూమెంట్ కావచ్చు, జాతీయవాదుల మూమెంట్స్ కావచ్చు, మధ్యలో ఇందిరాగాంధీ హయాంలో సాధువుల మీద లాఠీచార్జ్ చేయడం, కాల్పులు జరిపిన విదంతాలు మనకు తెలుసు. ఎమర్జెన్సీ పీరియడ్ జేపీ మూమెంట్ తెలుసు. ఆ తర్వాత మండల్ మూమెంట్స్ తెలుసు. మనం ప్రతి సందర్భంలో యూత్ ఉన్నారు దీంట్లో, పార్టిసిపేట్ చేశారు. కానీ అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే, ఈ రోజు కనబడుతున్నటువంటి యూత్ మూమెంట్స్కి ఆ రోజు జరిగినటువంటి యూత్ మూమెంట్స్కి మీకు సిగ్నిఫికెంట్గా, మీరు కూడా ఆ యూత్ మూమెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కదా, సో ఈ మూమెంట్స్లో ఉన్న డిఫరెన్స్ ఏమన్నా గమనిస్తున్నారా మీరు? లేదు అందరూ సేమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే నిరసనలుగానే వీటిని చూడాలా? బ్యాప్టిజం బై ఫైర్ అంటారు. మేమందరూ ఉస్మానియాలో పెరిగిన వాళ్ళం. అన్ని ఉద్యమాలు చూస్తాం ఉస్మానియాలో. సో నథింగ్ డిఫరెంట్ అబౌట్ ఇట్. అండ్ ఉస్మానియా ఉండేది యాక్చువల్లీ ఆ టైంలో. ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద హాట్ బెడ్స్ ఆఫ్ నెక్సలిజం ఆ టైంలో. దాని తర్వాత నెక్సల్స్ పోయారు. దాని తర్వాత ఏబీవీపీ కానీ మిగతా కాంగ్రెస్, ఎన్ఎస్యూ ఇలాంటి యూనిట్స్ రావడం మొదలుపెట్టి. సాయి గారు ఒకటి ఉండే ఆ టైంలో ఉద్యమం అనగానే షార్ట్ లివ్డ్ ఉండే. ఒక ఇష్యూ కోసం ఒక స్ట్రైక్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంది గుర్తు, మా ఇల్లు ఉస్మానియా దగ్గర ఉండే, ఉస్మానియా ఎడ్జ్లో ఉండే. ప్రొఫెసర్ బషీరుద్దీన్ ఇంటి దగ్గరే మా ఇల్లు ఉండే. సో జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ హీ వాస్. హాస్టల్లో రోటీలు బాగలేవు, సూకా రోటీలు, దాల్ బాగలేదు, టేస్ట్ లేదు, నీళ్ళలాగా ఉంది, నీళ్ళు రావట్లేదు ట్యాప్లో అని చెప్పి ఉద్యమాలు జరుగుతుంటాయి. దే వాజ్ అ కాజ్ ఫర్ ఇట్. ఓకే, ఏది ఎలిటిస్ట్ లాగా లేదు, మేము ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు, ఢిల్లీ యూనివర్సిటీలో లేకుంటే జేఎన్యూలో కనిపిస్తుంది ఉమర్ ఖాలిద్ కోసం ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్. వాట్ ఈజ్ ఉమర్ ఖాలిద్ గాట్ టు డూ విత్ ఎడ్యుకేషన్? అర్థం కాదు ఇది. ప్రొఫెసర్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు ఆ టైంలో. ఉన్నారు కొంతమంది వెరీ యాక్టివ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టర్ చదువుకుంటున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ HCUలో 91 టైంలో ప్రొఫెసర్ హర్గోపాల్ వాజ్ అ ప్రొఫెసర్, ప్రొఫెసర్ శాంతా సిన్హా వాజ్ అ ప్రొఫెసర్. వీళ్ళందరూ ఆ టైంలో అక్కడ పొలిటికల్ సైన్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్నారన్నమాట. సో ప్రొఫెసర్స్ కూడా ఆ టైంలో ఆ క్వాలిటీలో ఉన్నాయి. కానీ ఉద్యమం చేయడం అనేది అప్పుడు షార్ట్ లివ్డ్ ఉద్యమాలు ఉండే.
నాకు ఇప్పుడు కూడా నాకు తెలియదు పెద్ద ఉద్యమాలు ఏమైనా జరిగిందా అనేది. బంధులు ఉంటుండే, ఎస్ అక్కడ కాల్పులో 4 చనిపోయారు నక్సలైట్స్ అనగానే ఉస్మానియాలో పీడిఎస్యూ వాళ్ళు బంధు పిలిపిస్తారు. కానీ అదన్నీ షార్ట్, ఒక రోజుకి అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే లాంగ్ పీరియడ్ డెమాన్స్ట్రేషన్స్. ఇప్పుడు మొన్న సీజేపీ ప్రొటెస్ట్ జరిగింది, అది బిల్డప్తో జరిగింది, అది 1 వీక్ 2 వీక్స్ నడిచింది, దాని తర్వాత 3 వీక్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఓవర్. ఇప్పుడు ఎవరు సీజేపీ గురించి మాట్లాడు, సీజేపీ వాళ్ళు కొత్త ఫార్మాట్స్కి వెళ్తున్నారు, పిల్లలతో స్ట్రైక్ చేపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటా అన్నారు. వాళ్ళ ఒరిజినల్ మూవ్మెంట్ నుంచి మారిపోయారు. వాళ్ళు ఏంటి ఎగ్జామ్ సిస్టమ్ క్లీన్స్ చేపియాలి అని చెప్పి కమిటీ రాగానే వాళ్ళ రోల్ అయిపోయిందని వెళ్ళిపోయారు. సో ఉస్మానియాలో కూడా నేను చూసింది అంటే ఆ టైంలో ఆఫ్కోర్స్ జేఎన్యూ వాజ్ నాట్ సో నోటోరియస్, కానీ మన దగ్గర ఎఫ్లు వాజ్ నోటోరియస్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్. దాని ముందు పేరు సీఫల్ ఉండే, ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉన్నాయి అది. హెచ్సియు అప్పుడే ఫామ్ అంత పెద్ద ఇది లేకుండా ఒక అడవిలాగా ఉండే హెచ్సియు ఆ టైంలో. సో ప్రొటెస్ట్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ అని కాకతీయ ఒకవైపు, ఉస్మానియా ఒకవైపు, ఈ 2 యూనివర్సిటీస్లో దే వాజ్ కాంపిటింగ్ అనమాట. ఓకే, జార్జ్ రెడ్డి అసాసినేషన్ కానీ, అంటే చంపేయడం కానీ, అసాసినేషన్ అంటే చెప్పలేం కానీ కిల్లింగ్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి చాలా మటుకు ఉస్మానియాలో జరిగింది. దెన్ 69లో జరిగిన ఉస్మానియా అజిటేషన్, దాంట్లో తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు అట్లాంటి దానికి లాంగ్ టర్మ్ ఉండే సాయి గారు. కానీ పిల్లల ఇష్యూస్కి షార్ట్ టర్మ్ ఉండే, దే వాజ్ నో లాంగ్ టర్మ్ అజిటేషన్. ఇప్పుడు మనం చూస్తుంది లాంగ్ టర్మ్ స్పెసిఫిక్లీ పొలిటికలీ ఓరియంటెడ్ డెమాన్స్ట్రేషన్ నడుస్తుంది. అప్పుడు పొలిటీషియన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. ఆ టైంలో కాంగ్రెస్ ఒకటే ఉన్నారు, తర్వాత టీడీపీ వచ్చింది, దాని మీట్లో ఎవరు లేకుండే ఆ టైంలో. దెన్ ఇప్పుడు బీజేపీ, కానీ ఆ టైంలో ఒకటే పార్టీ. కరెక్ట్. చెన్నారెడ్డి గారు ఉన్నారు ఫస్ట్, ఆయన దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లా ఆల్ స్ట్రాంగ్ లీడర్స్ ఉండే ఆ టైంలో. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ లీడర్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. కానీ వీ ఆల్ నో ఫర్ ష్యూర్ దట్ అజిటేషన్స్ అనేది స్టూడెంట్ చాలా మటుకు లిమిటెడ్ ఉండే ఆ టైంలో సాయి గారు. పర్ఫెక్ట్ యా. సో ఇప్పుడున్న వ్యవస్థకి అప్పుడున్న వ్యవస్థకి డిఫరెన్సెస్లో సార్ ఒక మేజర్గా కొన్ని కీలకమైన సెక్టర్స్ కొన్ని తీసుకుందాం సార్. అందులో మేజర్గా భారతదేశపు దిశను నిర్దేశించాలి అని అంటే కనుక ఎకానమీ లేదా డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఫారిన్ అఫైర్స్, ఫారిన్ పాలసీ అంత ఇంపార్టెంట్. సో ఫారిన్ పాలసీ నెహ్రూ గారి టైం నుంచి కూడా హిందీ చీనీ భాయ్ భాయ్, ఫస్ట్ అసలు మాకు అసలు శత్రువులే లేరు అనే ఒక భ్రమలో ఆ టైంలో ఉన్న సందర్భము. అండ్ ఆ తర్వాత కాలంలో హిందీ చీనీ భాయ్ భాయ్ అన్నారు, కాకపోతే యుద్ధం చేశాడు. తర్వాత 62 వార్ చైనా లోపలికి రానే వచ్చింది. సో ఆ తర్వాత 65 వార్ జరిగింది పాకిస్తాన్ తోటి, 71 వార్ ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగింది, 99 కార్గిల్ వార్, మధ్యలో ఆపరేషన్ మేఘ్దూత్, సియాచిన్ గ్లేషియర్. ఓవరాల్గా అంటే మనం చాలా డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఫారిన్ పాలసీని బట్టి మన డిఫెన్స్ సెక్టర్ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? అప్పటికి ఇప్పటికి వచ్చిన సోచ్లో వచ్చిన మార్పు ఏంటి? నాకు తెలిసి ఈ గత 12 ఏళ్ళలో టెక్టానిక్ షిఫ్ట్ కనిపించాలి, రైట్? ఈ మెయిన్గా ఆ టైంలో ఏమైందంటే 2 ఫేమస్ పవర్స్ ఉండే ఆ టైంలో, సోవియట్ యూనియన్ అండ్ యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్. ఎస్, వీళ్ళు యు ఆర్ విత్ దెమ్ ఆర్ యు ఆర్ విత్ దెమ్. పోలాండ్ కానీ, రొమేనియా కానీ, క్యూబా కానీ, మిగతా కమ్యూనిస్ట్ రాజ్యాలన్నీ సోవియట్ యూనియన్తో, ఇక్కడేమో యుఎస్తోని, వాళ్ళ బ్రిటన్ కానీ వాళ్ళ దేశాలు, తర్వాత నేటో ఫామ్ అయింది. కానీ ఏం జరిగిందంటే ఆ టైంలో ఇందిరాగాంధీ గారు, మీకు గుర్తుంటుంది సాయి గారు, నాన్ అలైన్ మూవ్మెంట్ అని మొదలుపెట్టారు. ఒకటి నెహ్రూ నుంచే మొదలైంది, కానీ ఇందిరాగాంధీ వాజ్ ద రియల్ ఫోర్స్ బిహైండ్ ఇట్. జోసెఫ్ టీటో, బట్ ఇట్ వాస్ నిజంగా చెప్పాలంటే నాన్ అలైన్ ఉన్నారా అంటే లేదు. జోసెఫ్ టీటో ద డిక్టేటర్. అదే కరెక్ట్. ఓకే, యాసిర్ అరాఫత్ కూడా జాయిన్ అయ్యారు దాంట్లో. అవును, అరాఫత్ కూడా. సో ఈజిప్ట్లో నాసర్, అగైన్ 1 మోర్ డిక్టేటర్. ఓకే, వీళ్ళందరూ నాన్ అలైన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేశారు. మీకు గుర్తుండి ఇప్పుడు నేను అడుగుతాను సాయి గారు, వేర్ ఈజ్ నాన్ అలైన్ మూవ్మెంట్ టుడే? ఏ రోజు యుఎస్ఎస్ఆర్ డిసెంటిగ్రేట్ అయిపోయిందో, సపరేట్ అయిపోయి రష్యా సపరేట్ అయిందో, ఆ రోజు నుంచి యుఎస్ బికేమ్ ఎ పవర్. వాళ్ళు డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. మనం కూడా మారిపోయాం. వీ మూవ్డ్ అవే ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ టు మేము మా కోసం ఏముంటుంది మంచిది మేము అది చూసుకుంటాం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ జయశంకర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పారు. వీ విల్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. మాకు ఏం మంచిది ఉంటుందో, మేము ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలో మేము అక్కడి నుంచే కొంటాం. ఈ నాన్ అలైన్ మూవ్మెంట్ వాజ్ అ బిగ్ ఫ్లాప్ షో సాయి గారు. ఎందుకంటే అది షో ఆఫ్ లాగా ఉండే ఒకటి, దట్ మేము యుఎస్ఎస్ఆర్తో లేము, మేము యుఎస్తో లేను. అదే టైంలో యుఎస్ఎస్ఆర్ నుంచి MiG-21 కొనుక్కుందాం మనం, నో ప్రాబ్లం. ఓకే, యుఎస్ఎస్ఆర్ నుంచి మనం చాలా మటుకు డిఫెన్స్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం, నో ప్రాబ్లం. కానీ ఏమని అంటే నాన్ అలైన్మెంట్. తర్వాత యుఎస్ దగ్గర నుంచి మనం గోధుమలు కొనుక్కున్నాం. మీకు గుర్తుంటుంది, ఎవర్ నో ఫుడ్ ఇన్ ఇండియా. అది మనం మాట్లాడాలి. యాక్చువల్లీ ఇండియాలో తినడానికి మన దగ్గర రైస్ అండ్ వీట్ లేకుండే. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక పౌడర్ కాల్డ్ అమూల్ స్ప్రే. బయట నుంచి యుఎస్ నుంచి పాల పౌడర్ తెచ్చుకొని పిల్లలకి, ఇక్కడున్న పిల్లలకి పాల పౌడర్తోని వాళ్ళు జీవితం గడుపుతుంది ఫస్ట్ 6 months ఆఫ్ దర్ లైఫ్. ఆలోచించండి.
వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూఎస్. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, ఆపరేషన్ ఫ్లడ్, డాక్టర్ వర్గీస్ కురియన్, దానికన్నా ముందు స్వామినాథన్ విత్ గ్రీన్ రెవల్యూషన్. ఇప్పుడు చూడండి సాయి గారు, వీఆర్ నౌ ఎక్స్పోర్టింగ్. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఈవెన్ పాల కూడా మన దగ్గర ఉన్న హైదరాబాద్ కంపెనీ ఆఫ్రికాలో వాళ్ళ యూనిట్స్ పెట్టారు. ఓకే, దట్ టిపికల్ చేంజ్ అది, దట్ మనం మార్పు తీసుకొచ్చామని. కానీ నాకు ఇంప్రెస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కామన్ మిడిల్ లెవెల్ పర్సన్కి 2-3 ఉన్నాయి సార్. ఒకటి బాటమ్ లెవెల్లో ఐ థింక్ బ్యాంకింగ్ సిస్టమ్ మటుకు చాలా మారింది. స్పెషలీ బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ అని చెప్పి మోదీ గారు తీసుకొచ్చిన ఒక స్లోగన్ మనకు అందరికి తెలుసు, విచ్ ఈస్ ద జన్ధన్ యోజన. ఐ థింక్ భారతదేశంలో ఈ జన్ధన్ యోజన అండ్ యూపీఐ లిటరలీ మన లైఫ్ని మార్చేసింది. కరెక్ట్, లిటరలీ ఇట్ హస్ చేంజ్డ్ అవర్ లైఫ్స్. ఇప్పుడు మీరు ఒక పర్స్ తీసుకోకుండా మీరు బయటకు వెళ్ళొచ్చు, మీ మొబైల్ ఫోన్ ఉండాలి మీతో, అంతే. మీరు బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు పెద్ద బ్యాంక్కి వెళ్ళి లైన్లో నిలబడి చెక్ ఇచ్చి, చెక్ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసి, మనీ ట్రాన్స్ఫర్ చేసి, ఇది ఏం చేయక్కర్లేదు, మీకు ఆన్లైన్ అన్నీ చేసుకోవచ్చు. జన్ధన్ యోజన ఈస్ వేర్ ఇండియా లీవ్స్ టుడే. అంటే ఇప్పుడు భారతదేశం బతుకుతుందంటే ఇట్ ఇస్ జన్ధన్ యోజన. ఒక టైంలో రాజీవ్ గాంధీ గారు చాలా ఫేమస్గా చెప్పారు, మీకు గుర్తుంటుంది అది ఆ స్లోగన్. రూపాయి ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే స్టేట్కి చేరుకోదాకా బెనిఫిషరీ దగ్గరకు వచ్చేదాకా అది 15 పైసలు అయిపోతుంది. 85 పైసలు కొట్టేస్తారు. 85 పైసలు రస్తాలో ఉన్న ఏజెంట్లు, కమిషన్ ఏజెంట్లు, సర్పంచ్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరు కొట్టేస్తారు. మోదీ గారు వచ్చిన తర్వాత ఐ థింక్ హీ రియలైజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్. మోర్ దెన్ 50% మన దేశంలో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేకుండా. అక్కడే ఆయన మార్పు తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాయి గారు, కరప్షన్ అనేది ఒక డినయబిలిటీ మీద ఉంటుంది. నేను కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అది. కరెక్ట్, నేను పాస్పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్యాంకింగ్ అన్బ్యాంక్లో జీరో బ్యాలెన్స్లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 14% ఎన్పిఏలు వచ్చింది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. కరెక్ట్. కొంతమంది లోన్లు తీసుకున్నారు, కట్టలేదు. కొంతమంది చిన్న చిన్న ముద్రా లోన్స్ పేజ్ బ్యాక్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. 14% తర్వాత తగ్గించి 7 చేశారు, 7 నుంచి మళ్ళీ తగ్గింది. ఇప్పుడు నార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ అ ఎన్పిఏ. కానీ సాయి గారు, కరప్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇది ఒక ఫస్ట్ థింగ్. మీరు ఢిల్లీ నుంచి ఒక బటన్ ప్రెస్ చేయగానే 6,000 రూపాయలు మోదీ గారు పంపించింది ఒక రైతుకు వస్తుంది, రైతు అకౌంట్ వస్తుంది. మీరు కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం, మా చిదంబరం గారి ఫేమస్ స్టేట్మెంట్, ఈ డిజిటల్ పేమెంట్స్ ఏంటి నాకు అర్థం కాదు. మా ఊర్లో ఒక కూరగాయలు అమ్ముతున్న ఒక లేడీ, ఆమెకి ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడుంది, స్వైపింగ్ మిషన్ ఉందా, ఆమెకి ఏం తెలుసు డిజిటల్ లిటరసీ గురించి అని పెద్ద లెక్చర్ ఇచ్చారు లోక్సభలో చిదంబరం గారు. ఇవాళ అదే చిదంబరం గారి దగ్గర అడగాలి, మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కూడా కూరగాయలు అమ్ముతున్న లేడీ, షీ మస్ట్ నాట్ ఈవెన్ పాస్ 10th క్లాస్ ఆల్సో. కానీ ఆమెకు తెలుసు, ఆమె క్యూఆర్ కోడ్ పెట్టుకుంటే సార్ పేమెంట్ చేయండి దాంట్లో, అంతే. అదొక మేజర్ మార్పు సాయి గారు. దిస్ ఈజ్ ఐ థింక్ ద మేజర్. జిఎస్టీ వాజ్ 1, యూపీఐ వాజ్ 1 అండ్ జన్ధన్. ఫైనాన్షియల్ పార్ట్లో, ఫైనాన్షియల్ లిటరసీలో ఈ 3 చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది. అండ్ ఐ థింక్ యూపీఐ పేమెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు పేమెంట్ మెకానిజం మారుతుంది, బిగ్ మర్చెంట్ అదంతా పక్కన పెడదాం, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. కానీ మార్పు, ది ఈజ్ ఆఫ్ లివింగ్ ఒకటి మారిపోయింది అది. ఎందుకంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడతాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఈజ్ ఆఫ్ లివింగ్ అక్కడి నుంచి వస్తుంది. ప్రతిదానికి యూ కెన్ మేక్ పేమెంట్స్ టుడే, మీరు ఏం వరీ కాక్కర్లేదు. కానీ మనం మాట్లాడిన అదే, మీరు స్టార్టెడ్ విత్ ద ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ అది చాలా మార్పులు తీసుకొచ్చింది. యాజ్ మచ్ యాజ్ రైల్వేస్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇండియన్ రైల్వే, ఎందుకంటే నేను రైల్వే ఫ్యామిలీ నుంచి వస్తాను. సో దానికోసం రైల్వే అనేది ఐ థింక్ ఒక పెద్ద మార్పు. ఒక టైంలో మేము కేరళకి వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి కేరళ వెళ్ళాలంటే 3 రోజులు తీసుకుంటుండే సాయి గారు. హైదరాబాద్ టు చెన్నై ఈవినింగ్ ట్రైన్, నెక్స్ట్ డే మార్నింగ్ మెడ్రాస్కి చేరుకుంటాం. అక్కడ వెయిటింగ్ రూమ్లో పైన ఉండి స్నానం అంతా చేసి, ఫ్రెషన్ అప్ చేసి, బ్రేక్ఫాస్ట్ చేసి, కొంచెం బయటికి వెళ్ళి మెడ్రాస్ అంతా తిరిగి, బీచ్కి వెళ్ళి, మరీనా బీచ్కి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రిచూర్ కేరళ చేరుకుంటాం. 3 రోజులు టెక్నికలీ గాన్. కరెక్ట్. ఆలోచించండి. ఇప్పుడు మనం వందే భారత్ గురించి మాట్లాడతాం. కరెక్ట్, ఐ మీన్ రైల్వేస్. సో నాకు మొన్ననే ఒక జేకేసీ వాళ్ళ ప్రోగ్రామ్ పెడతాను, దాంట్లో చెప్తున్నప్పుడు నిజంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే సార్, చాలామందికి ఈ విషయం తెలియదు. కమెంట్స్ కూడా నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పెడుతున్నా. ఫస్ట్ టైం శ్రీనగర్కి ట్రైన్ వెళ్ళింది మొన్నే, వందే భారత్. ఆలోచించి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ.
అంటే ఫస్ట్ టైం ఒక రకంగా ఎంత ఎంత దారుణం అంటే అట్లాంటి ఫస్ట్ టైమ్స్ చాలా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఎలక్ట్రిఫికేషన్లు, నార్త్ ఈస్ట్కి ట్రైన్ పోవడాలు, బ్రిడ్జిలు కట్టడాలు, సో ఇన్ చనా బ్రిడ్జ్ ఎంత అద్భుతమైనదో. సో అట్లా మన దేశంలో చాలా అంశాల్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అన్నట్టుగానే జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకసారి రైల్వేస్లో, మీరు రైల్వే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, మీ ఫాదర్ రైల్వేస్లో పనిచేశారు కాబట్టి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి? ఫాదర్ రైల్వేలో రాజమండ్రి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఆ టైంలో. ఓకే. అప్పుడు బస్ అండ్ ట్రక్ అండ్ ట్రైన్ వెళ్తుంది. ఆ బ్రిడ్జ్ మై ఫాదర్ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు ఆయన ఇక్కడ తిరుగుతుండే, హైదరాబాద్ రాజమండ్రి. ఒకరోజు ఆయన ఇంటికి ఒక ట్యూబ్ తీసుకొచ్చారు, మన ఫెవిక్విక్ లాంటిది తీసుకొచ్చి మా ముగ్గురిని పిలిచారు. నేను సిస్టర్ని, మా బ్రదర్ని పిలిచి, మా ముగ్గురికి అసలు ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ లేదు కానీ పిలిచి అన్నారు, ఇది 2 పైపులు ఉన్నాయి చూడన్నారు. ఓకే, ఈ పైపుల్ని నేను అంటిస్తాను. సో విసెట్ ఎందుకు వెల్డింగ్ కాదా అని అడిగాం మేము. వెల్డింగ్ చూస్తుండే కదా పక్కన వెల్డింగ్ షాప్ అంతా ఉండే ఇంటి పక్కనే. కాదు, వెల్డింగ్ అక్కర్లేదు, రివర్లో వెల్డింగ్ చేస్తే ఉండదు ఎక్కువ రోజులు, ఇట్ విల్ క్యాచ్ రస్ట్. ఓకే, ఇది చూడని చెప్పి అంటించారు ఇట్లా ఫెవిక్విక్ లాంటి లిక్విడ్తో అంటించి దాన్ని హెల్డ్ ఇట్ టుగెదర్ ఫర్ అ ఫ్యూ సెకండ్. దాని తర్వాత దాన్ని ఏం చేస్తే ఇరవట్లేదు. సో వీ వర్ లైక్ వండరింగ్ వాట్ హ్యాపెన్, ఎట్లా మారింది ఇంత మట్టుకొని. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఇటలీ నుంచి తీసుకొచ్చాం మనం, కంప్లీట్ రాజమండ్రి బ్రిడ్జ్ దాంతోనే చేస్తున్నాం మనం చాలా మటుకు. ఒక లిక్విడ్ దాంట్లోనే మొత్తం ట్రైన్ వెయిట్ తీసుకుంటుంది. ఆలోచించండి, ఒక ఫెవిక్విక్ లాంటి, అప్పుడు ఫెవిక్విక్ లేకుండే కానీ జస్ట్ గివింగ్ ఏ ఆఫ్ హ్యాండ్ ఎగ్జాంపుల్ అన్నమాట. సాయి గారు రైల్వేలో ఒక టైంలో ఏసీ, దానికన్నా ముందు ఫస్ట్ క్లాస్ కూపే చాలామందికి తెలియదు. ఇక్కడ 4 బర్తులు ఉంటుంది, ఒక డోర్ ఉంటుంది, ఒక ఫ్యామిలీకి చాలా మంచిది, అది ఇల్లాగా ఉంటుంది అన్నమాట. ఎస్పెషలీ వెన్ యూర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్, ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. కరెక్ట్. సో అక్కడి నుంచి మార్పు వచ్చి వందే భారత్ వచ్చింది. ఫస్ట్ వందే భారత్ లాంచ్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సాయి గారు, హైదరాబాద్ ఆర్ విశాఖపట్నం. అండ్ ఇక్కడ నుంచి మోదీ గారు లాంచ్ చేసినప్పుడు మమ్మల్ని అందరిని పిలిచారు, మీడియా వాళ్ళందరూ నన్ను కూడా పిలిచారు, బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద రైల్వే ఫ్యామిలీ అని చెప్పి నన్ను కూడా పిలిచారు. వెళ్ళాను. అఫ్కోర్స్ ఐ గాట్ డౌన్ అట్ చర్లపల్లి. ఆ రోజు చాలామంది మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, ఇంత డబ్బులు ఖర్చు చేసి ఎవరైనా వెళ్తారా, ఇంత దూరం 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఖర్చు చేసి ట్రైన్లో వెళ్తారా అని అడిగారు. సాయి గారు, మొన్న నేను విజయవాడకి వెళ్ళాను, దానికన్నా ముందు నెల్లూరుకి వెళ్ళాను వందే భారత్లో. ఒక సీట్ లేదు సాయి గారు, వేకెట్గా ఫుల్ అంతే మొత్తం. ఈవెన్ ఈసీ చైర్ కార్లు విచ్ ఇస్ కన్సిడర్డ్ ఎగ్జిక్యూటివ్ కొంచెం డబ్బులు ఎక్కువ కట్టాలి, దాన్ని కూడా ఫుల్ ఉంది. ప్రజలు ఏమొకటి మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, పీపుల్ ఆర్ రెడీ టు పే ఫర్ కన్వీనియన్స్ టుడే. అందరి గురించి అనట్లేదు, అట్లీస్ట్ 80% ఆఫ్ ద ఇండియన్ పబ్లిక్, మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే దే ఆర్ రెడీ టు పే ఫర్ ఇట్. 3 గంటల సేపట్లో యు ఆర్ రీచింగ్ 3.5 అవర్స్లో యు ఆర్ రీచింగ్ విజయవాడ. ఇంకేం కావాలి మీకు? టైం సేవింగ్ చూడండి, వాళ్ళు అదే చూస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఎయిర్పోర్ట్కి 1.5 అవర్, అక్కడి నుంచి మళ్ళీ గన్నవరం దిగుతారు, గన్నవరం నుంచి మళ్ళీ విజయవాడ రావాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes. మొత్తం జర్నీ అంతా చూసుకుంటే 4-5 గంటలు అక్కడే అవుతుంది. ఇది మీరు డైరెక్ట్ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు కదా. సో దట్ ఇస్ ద ఎయిర్ ట్రాఫిక్ హస్ మూవ్ టు వందే భారత్ టు లార్జ్ ఎక్స్టెంట్. నెల్లూరు 6 hours, ఇమాజిన్. ఇది మనం మార్పు సాయి గారు. రెండో మార్పు నేను చూసిందంటే, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆల్సో ఇన్ దట్ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ కవచ్ అని చెప్పి ఒక 5 సంవత్సరాల ముందు ఇంట్రడ్యూస్ చేశారు. అది అప్పుడు మన అశ్విని వైష్ణవ్ గారు తాండూరు దగ్గర ఒక డెమో చూపించారు అందరికీ. డెమో చూపిస్తేనే కదా మనకు బిలీఫ్ వచ్చేది పని చేస్తుందో లేదు. ఏం చేశారంటే 2 ట్రైన్లు తీసుకొచ్చారు ఆపోజిట్ టు ఈచ్ అదర్, 100 km/speed తీసుకొచ్చారు. మేము ఒక ట్రైన్లో ఉన్నాం అశ్విని వైష్ణవ్ గారితో, ఇంకో ట్రైన్లో మిగతా రైల్వే ఆఫీషియల్స్ ఉన్నారు. ఒకటే ట్రాక్ మీద 2 ట్రైన్లు వచ్చి సడన్గా జస్ట్ 200 meters అపార్ట్ ఈ ట్రైన్లు ఆగిపోయినాయి. నో మాన్యువల్ ఇంటర్వెన్షన్. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కవచ్ అనేది. అప్పుడు కూడా నాకు డౌట్లు ఉండే, మాకు అందరికీ ఉండే, పనిచేస్తుందా? మీరు రైల్వే ట్రాక్ మీద ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఇది పెడితే, డివైసెస్ పెడితే కొట్టేస్తారు కదా మన దగ్గర, వర్షంలో ఏమవుతుంది, ఓకే, లేకుంటే వైల్డ్ అనిమల్స్ వస్తే ఏమవుతుంది, స్పాయిల్ అవుతుంది కదా, ఖరాబ్ అయిపోతుంది కదా, మళ్ళీ యాక్సిడెంట్ జరగవచ్చు కదా. ఇప్పుడు చూడండి సాయి గారు, ఐఎమ్ నాట్ సెయింగ్ యాక్సిడెంట్స్ వెళ్ళిపోతుంది 100%, కానీ చాలా మటుకు లాస్ట్ 2 yearsలో మీరు యాక్సిడెంట్ అనేది వినలేదు. అవును. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇంటర్ రైల్వే ద ఫస్ట్ దట్ థింగ్ ఇక్కడ కంప్లీట్ 100% అచీవ్ చేశారు వాళ్ళు. ఇది చాలా మటుకు మార్పు తీసుకొచ్చి, మన స్కెప్టిక్స్ ఉంటారు చూడండి మన దగ్గర. ఇండియన్ రైల్వేస్ లోకంలో అన్నిటికంటే బిజియెస్ట్ రైల్వే సర్వీస్. ఒక్క చోట ఎవ్రీ వేర్ దే కనెక్టివ్. కానీ ఆ సేఫ్టీ మెజర్ తీసుకురావడంలో ఎందుకు టైం పట్టింది? యాజ్ మచ్ as వందే భారత్ తయారు చేస్తుంది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇప్పుడు BML వాళ్ళు కూడా చేస్తున్నారు. మన దగ్గర ఈ టెక్నాలజీ ఉండే సాయి గారు టు మేక్ దోస్ కోచెస్. ఏం కావాలంటే గవర్నమెంట్ వైపు నుంచి ఒక పుష్ కావాలండి. ఏంటి ఆ పుష్? రైల్వే ట్రాక్స్ని 100-105 నుంచి పెంచి 180 స్పీడ్కి వెళ్ళాల్సిన రైల్వే ట్రాక్ రీఫార్మాట్ చేయాలి. అవును.
ఎవరు చేస్తారు? దట్ ఈస్ ద పొలిటికల్ డిసిషన్. కరెక్ట్. దానికి బడ్జెట్, దానికి బ్యాకింగ్, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి డూ ఇట్, వీ విల్ షో ఇట్ పీపుల్ అని. సో దానికోసం ఫస్ట్ వందే భారత్ ఫ్లాగ్ ఆఫ్ చేసినప్పుడు ఉన్న డౌట్ స్కెప్టిక్స్ ఇప్పుడు ప్రతి చోట్ల ప్రతి మినిస్టర్ ప్రతి ఎమ్మెల్యే అడుగుతుంది, మా కాన్స్టిట్యున్సీ నుంచి ఒక వందే భారత్ కావాలి మాకు, ఓకే, మా కాన్స్టిట్యున్సీలో ఒక స్టాప్ కావాలి మాకు వందే భారత్. ఆ డిమాండ్ దాకా వచ్చేసారు. ముందు యూనియన్ బడ్జెట్లో మీకు గుర్తుంటుంది రైల్వే బడ్జెట్ ఉండే ఒకటి, సబ్స్యూమ్డ్ ఇంటూ ద జనరల్ బడ్జెట్. ఆ రైల్వే బడ్జెట్లో మమతా బెనర్జీ ఉంటే మమతా బెనర్జీ, గనీకాంత్ చౌదరి ఉంటే గనీకాంత్ చౌదరి, జాఫర్ షరీఫ్ ఉంటే జాఫర్ షరీఫ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్, వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి 5-6 ట్రైన్లు ఇంట్రడ్యూస్ చేస్తారు. లేకుంటే దాన్ని వెళ్ళే ట్రైన్ రూట్ మార్చి వాళ్ళ కాన్స్టిట్యున్సీ లోపల నుంచి తీసుకుంటారు. దిస్ వాజ్ ఓన్లీ పాలసీ అనౌన్స్మెంట్. కొత్త ట్రైన్లు అంటే ఇదే ట్రైన్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళాల్సింది. ఒక పొలిటికల్ గేమ్ అయిపోయింది రైల్వే బడ్జెట్. ఇప్పుడు రైల్వే బడ్జెట్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఉందో లేదని కూడా తెలియదు. ఒక అమౌంట్ ఇచ్చేస్తారు, ఒక 3 లక్షలు 2 లక్షలు తెలుగులో అంటూ ఉంటారు సార్, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అని అంటూ ఉంటారు. నవ్వుతే నవ్వని నాకేంటి సిగ్గు అన్నట్టుగా, కనీసం అవేవి కనీసం గుర్తు లేనట్టుగా, మాకేమీ సంబంధం లేనట్టుగా, అంటే ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీలు వాళ్ళకి సిగ్గే లేకుండా వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలని ఇంకా దూషిస్తున్నారంటే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. పబ్లిక్ మెమరీ మీరు ఎప్పుడంటారు, పబ్లిక్ మెమరీ చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి మర్చిపోతారులేనా? అట్లా కాదు సాగర్, నిన్న రాహుల్ గాంధీ ఒక సర్కస్ చేశారు, మీరు చూసుంటారు, వెరీ బ్యాడ్. అది ఎంత దారుణం అది. మెలోనీ గురించి అందరు ఖండించారు, ఈవెన్ ఆర్జేడీ విచ్ ఇస్ అ పేట్రియాకల్ పార్టీ, వాళ్ళు ఖండించారు, సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ హవ్ బాట్ ఇన్ అ లేడీ ఇన్ టు దిస్. మీరు మోదీ గారిని చేయండి చేసుకోండి. ఇదే రాహుల్ గాంధీ గ్రాండ్ మదరు యాసిర్ అరాఫాత్ని ఎంబ్రేస్ చేసుకున్న వీడియో రిలీజ్ చేశారు బీజేపీలో. ఇప్పుడు ఏమంటారు? ఫారెన్ పాలసీ కాదు అది. మనది ఒక కామన్, మన ఇద్దరు కలిసినప్పుడు ఎక్కడైనా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫస్ట్ వి హగ్ ఇచ్చారు. ఆయన అసలు మెలోన్ని ఆయన హగ్ కూడా చేయలేదు నిజంగా మోదీ గారు. అది హగ్ అనేది ఆలింగనం అని అంటారు. మనం ఆలింగనం అనేది ఆత్మీయతో కూడినటువంటి ఆలింగనం. ఆలింగనానికి కౌగిలికి డిఫరెన్స్ తెలియదు వీళ్ళకి, అది ప్రాబ్లం. అరబ్స్ వెన్ దే మీట్ ఈచ్ అదర్ వాళ్ళు దే కిస్ ద హ్యాండ్స్, కరెక్ట్, రెస్పెక్ట్లో. మళ్ళీ మీరు దానికి ఏమంటారు? మళ్ళీ ఇది వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఫారిన్ పాలసీలో భారతదేశం, ఇన్ఫాక్ట్ దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్ వీ షుడ్ స్పీక్. ఫారిన్ పాలసీలో ఒక రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. నాన్ అలైన్ మూవ్మెంట్ నుంచి వీఆర్ బికమ్ టోటల్లీ అవర్ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయాం మనం. అది మనం ఈ గల్ఫ్ క్రైసిస్లో చూపించాం. 49 దేశాల నుంచి మనం ఇప్పుడు ఆయిల్ ప్రొడక్ట్స్, పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ అండ్ గ్యాసెస్ కొంటున్నాం, అండ్ ఫర్టిలైజర్ ఆల్సో. దానికోసం స్టేట్ ఆఫ్ హోర్ముజ్ బంద్ అయ్యే సాయి గారు ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అప్పుడు కొత్త దాంట్లో ఇప్పుడు దాకా ఆయిల్ ప్రైసెస్ అక్కడ వెళ్ళట్లేదు, ఇక్కడ వెళ్ళట్లేదు, 80 దగ్గర వచ్చి ఆగిపోయింది. ముందు 120 దాకా వెళ్ళింది. బికాజ్ ఎవ్రీ కంట్రీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మిగతా చోటుని తెచ్చుకుంటున్నాం. వీఆర్ బయింగ్ గ్యాస్ ఫ్రమ్ యూఎస్. ఆలోచించండి, ఖత్తార్ నుంచి కొంటున్న గ్యాస్ ఇప్పుడు మనం యూఎస్ నుంచి కొంటున్నాం. వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ అరేంజ్మెంట్. సో మన ఫారిన్ పాలసీ అన్నిటికంటే పెద్ద ఒక పాజిటివ్స్ ఏమంటే, మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కొని యూఎస్ శాంక్షన్ పెడతారంటే పెట్టు, ఏం చూసుకుందామని చెప్పాం. మనం ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొన్నప్పుడు శాంక్షన్ పెడతాం మీ మీద అన్నారు. ఎస్, నో ప్రాబ్లం, గో హెడ్ అన్నాం. వాజ్పేయి గారు హయాంలో మీకు గుర్తుండు సాయి గారు, పోఖ్రాన్ బ్లాస్ట్ చేసినప్పుడు దే పుట్ శాంక్షన్స్ ఆన్ అస్. జపాన్ శాంక్షన్ పెట్టారు మన మీద, యూరోపియన్ యూనియన్ శాంక్షన్ పెట్టారు మన మీద. బట్ వీ స్టూడ్ అవర్ గ్రౌండ్ అండ్ వీ సెడ్ నో. మనం ఒక ఇది ఎప్పుడు ఉంటుంది సాయి గారు, ఓన్లీ స్ట్రెంగ్త్ రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్, రెస్పెక్ట్ స్ట్రెంగ్త్ అంటారు. స్వామి వివేకానంద ఒకసారి సంథింగ్ సిమిలర్ హీ సెడ్. మీరు స్ట్రాంగ్గా ఉంటే మీకు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, వీక్ ఉంటే మీ పైన వెళ్ళిపోతారు, బండి నడిపించుకుంటారు. శ్రీలంక సంగతి చూడండి సాయి గారు. లుక్ అట్ బంగ్లాదేశ్, 7 గంటలు 8 గంటల పవర్ కట్ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. వాళ్ళ గ్యాస్ ఉన్న ఎలక్ట్రిసిటీ స్టేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు భారతదేశం ద్వారా అడుగుతున్నారు, అదానీ ప్రాజెక్ట్ రీస్టార్ట్ చేయండి, మాకు పవర్ కావాలని చెప్పేసి. ఇది దట్ పవర్ మనం అర్థం చేసుకుంటలేము. మనం బయటికి వెళ్ళినప్పుడే భారతదేశం పవర్ ఏమిటని మీకు తెలుస్తుంది చాలా క్లియర్గా. మొన్న ఒక వీడియో చూసారు సాయి గారు, మీరు చూసుంటారు. ఒక ఫారినర్ యూకే నుంచి అక్కడ 3 సంవత్సరాలు అంట జాయింట్ రీప్లేస్మెంట్కి వెయిట్ చేయాల్సింది. భారతదేశంలో వచ్చి చేయించుకొని ఆయన వెళ్ళిపోయారు కూడా రిటర్న్, నో వెయిటింగ్ టైమ్ ఎట్ ఆల్. వచ్చారు, టెస్ట్లు అయినాయి, మిగతా అయినవి, సర్జరీ అయిపోయింది. విత్ ఇన్ 1 month ఈస్ గాన్ బ్యాక్ టు యూకే. మన హెల్త్ కేర్లో తీసుకొచ్చిన మార్పులు సాయి గారు. ఒక టైంలో హెల్త్ కేర్ అనగానే మనకు చాలా పెద్ద ఇష్యూ, ఎందుకంటే ఉస్మానియా లేకుంటే గాంధీ. తర్వాత ప్రతాప్ రెడ్డి గారు అపోలో స్టార్ట్ చేసినప్పుడు చాలామందికి డౌట్ ఉంటే ప్రైవేట్ సెక్టర్ అంటే డబ్బులు గుంజుకుంటారు, అదే ఇది అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తుంటారు చాలామంది. కానీ పీపుల్ స్టిల్, ఎంత పేదోళ్ళైనా కానీ సాయి గారు, వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ ఊర్లో ఉండొచ్చు, సిటీలో ఉండొచ్చు, ఆర్ హైదరాబాద్ లాంటి చోట్ల ఉండొచ్చు. కరెక్ట్. వాళ్ళు పొలాలు అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, కానీ వాళ్ళు హెల్త్ కోసం
డబ్బులు ఖర్చు పెడతారు. ఇది మన ఈవెన్ ఎడ్యుకేషన్ సాయి గారు, దిస్ ఇస్ ద మేజర్ చేంజ్. ఎడ్యుకేషన్లో మీరు చూడండి, మొన్న రిపోర్ట్ వచ్చింది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ చేసింది దాంట్లో తెలంగాణ లిస్ట్లో ఉంది. ఎందుకు? మనం కొత్త కొత్త టీచర్ని రిక్రూట్ చేస్తున్నాం, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, పెద్ద మోడల్ స్కూల్స్ తీసుకొస్తున్నాం. కానీ ఎందుకు? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నథింగ్ రాంగ్ విత్ ఇట్. కానీ ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. కమిటెడ్ టీచర్స్ ఉండే ఆ టైంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే. ఇప్పుడు మొత్తం పోయింది సాయి గారు. గవర్నమెంట్ ట్రై చేస్తుంది, బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డ్రాప్అవుట్స్ ఇక్కడ, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కూల్స్ క్లోజింగ్ డౌన్ ఇక్కడ. ఎందుకు జరిగింది అది అర్థం చేసుకోవాలి మనం. సో రైట్ సార్, ఇక్కడ మనం 80 years పూర్తి చేసుకుంటున్న టైంలో, అంటే 80వ సంవత్సరం నడుస్తోంది ఇప్పుడు. సో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ టైంలో నెక్స్ట్ అంటే 2047కి మనం వికసిత్ భారత్ అంటున్నాం. ఇంకా 20 ఏళ్ళు ఉందన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే. 20 ఏళ్లలో మన బాధ్యత ఎంత, మన డ్యూటీస్ ఏంటి? రైట్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ నిరసనలు తెలపడమే హక్కు, నిరసన మాత్రమే నా జీవితం అన్నట్టుగా భావిస్తున్నటువంటి ఆందోళన జీవులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ ఆందోళన జీవేనా, లేకపోతే వాళ్ళు ఆందోళన మాత్రమేనా, లేకపోతే బాధ్యత ఏమైనా ఉందా? మన బాధ్యత ఏంటి? స్వాతంత్ర దినోత్సవ వేళ తీసుకోవాల్సినటువంటి ఓత్ ఏంటి? సాయి గారు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐ థింక్ భారతదేశం లాంటి దేశం 145 కోట్లు అని చెప్పొచ్చు ఇప్పుడు పాపులేషన్. దాంట్లో ఆల్మోస్ట్ 35 నుంచి 40% సో కాల్డ్ యంగ్ జనరేషన్ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా యంగ్, 54లో ఆయన యంగ్ అంటారు ఆయన. ఎనీవే, ఈ యంగ్ జనరేషన్కి కావాల్సింది ఉద్యోగాలు సార్. చాలా ఇంపార్టెంట్. నేను స్కై రూట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, స్టార్టప్స్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను. 400 స్టార్టప్లో మినిమం 100 ఎంప్లాయీస్ని పెట్టండి సాయి గారు. హౌ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూ క్రియేటెడ్ ఇన్ వన్ సెక్టర్. ఇప్పుడు భారతదేశంలో అన్నిటికంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇస్ డిఫెన్స్ ప్రొడక్షన్. నేను మొన్న కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను లెక్చర్ ఇవ్వడానికి. అక్కడ కూడా నేను ఇదే చెప్పాను, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంత కొత్త సెక్టర్స్లో వస్తుంది. మీరు ఉద్యమం చేయడం కాదు, మీరు మీరు చేయండి. కొంతమంది ఆందోళన జీవీలు ఉన్నారు, వాళ్ళు మొత్తం జీవితం 40 సంవత్సరాలు 45 సంవత్సరాల దాకా ఒక పిహెచ్డీ, దాని తర్వాత రెండో పిహెచ్డీ కూడా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అదే హాస్టల్లో ఉండాలి వాళ్ళకి, 100 రూపాయలు కట్టి అదే హాస్టల్లో ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే దే వాంట్ ఎంప్లాయ్మెంట్, గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. లేకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో తిరగాల్సి వస్తుంది మీకు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇది కావాలంటే మనం ఇప్పుడు మోదీ గారు చెప్తూనే ఉంటారు చూడండి, బీ ఎ జాబ్ ప్రొవైడర్, నాట్ ఎ జాబ్ సీకర్. ఓకే, మీరు ఒక ఛానల్ పెట్టారు, మీరు 10 మందికి ఉద్యోగం ఇచ్చారు. యూ కుడ్ హ్యావ్ వర్కింగ్ ఫర్ సంబడి ఎల్స్ ఆల్సో. 2 ఆప్షన్స్ ఉండే. కానీ ఆ ఫ్రీడమ్ మీకు, ఆ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే 10 మందికి ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి దే విల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దట్ ప్రొవైడింగ్ దట్ ఎంప్లాయ్మెంట్. అది రేపు ఎవరైనా ఉండొచ్చు. ఐ థింక్ దాట్ ఈస్ వేర్ ద బిగ్గెస్ట్ చేంజ్ సాయి గారు జరుగుతుంది. డిఫెన్స్ ప్రొడక్షన్ ఒకటి, ఫార్మా వి ఆల్రెడీ ద మార్కెట్ లీడర్, దాని గురించి ఉన్నది. దెన్ అఫ్ కోర్స్ చాలా మటుకు స్పేస్ సెక్టర్. ఐ థింక్ దిస్ ఈజ్ వేర్ ద గ్రోత్ ఇక్కడే వస్తుంది సార్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది భారతదేశంలో అన్నిటికంటే పెద్ద మార్పు తీసుకొస్తుంది, దాంట్లో డౌట్ లేదు. నేను దీని ముందు మన డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు సోషలిస్ట్ ఎకానమీ గురించి మాట్లాడాను, 5-year ప్లాన్లన్నీ. సాయి గారు, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి డిడ్. ప్రైవేట్ సెక్టర్కి చైనా ఎప్పుడు ఓపెన్ అప్ చేశారు చూడండి, చైనా ఎక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు దాకా మనకి చైనాకి జీడిపి ఈక్వల్ ఉంది. సడన్లీ చైనా టుక్ ఆఫ్. వాళ్ళకి ఏంటి, వాళ్ళ మెయిన్ అడ్వాంటేజ్ సాయి గారు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకర్లేదు, లైసెన్స్ గురించి ఇష్యూ లేదు, ల్యాండ్ గురించి ఇష్యూ లేదు, కోర్టుల ప్రాబ్లం లేదు. ఎవడో స్ట్రైక్ చేస్తాడు స్టెర్లైట్ లాగానో, లేకుంటే కూడంకులను ఆపన్ చేయడం ట్రై, నథింగ్ లైక్ దట్. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్డర్ ఇస్తే డౌన్ ద లైన్ ఎవరు అందరు వింటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, మేబీ వీ షుడ్ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ డిక్టేటర్షిప్ ఆల్సో ఈ దేశంలో, అప్పుడే పనికొస్తుంది. సీరియస్లీ, మీరు ఇందిరాగాంధీని ఎంత క్రిటిసైజ్ చేసినా కానీ ఎమర్జెన్సీ టైంలో అందరు అనేటోళ్ళు. మా రైల్వే డిపార్ట్మెంట్లో స్పెషలీ మా ఫాదర్ పనిచేసే టైంకి ట్రైన్స్ వచ్చేటప్పుడు. ఇది మనం జపాన్లో వింటూ ఉంటాం, కానీ ఫస్ట్ టైం ఇండియాలో చూసాము. అఫ్కోర్స్ టుడే మోర్ ఆర్ లెస్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ టైం, ప్రాబ్లం లేదు. కానీ ఇది ఈ యంగ్స్టర్స్కి కావాల్సిన ఇదే సాయి గారు మెయిన్గా. మన దగ్గర ప్రాబ్లం ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. దానికోసం ఒక 10 పోస్టులు ఉంటే 1000 మంది అప్లై చేస్తారు. దెన్ దెర్స్ అ డిసప్పాయింట్మెంట్, నాకు రాలేదు. జార్ఖండ్ లాగా క్రైసిస్ కానీ, మిగతా చోట్ల జరిగిన రాలు చేసిన స్కామ్ లాగా కానీ, ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కానీ, ఇట్లాంటి చాలా మటుకు జరుగుతుంది. ఐ థింక్ ఆ కల్చర్ షిఫ్ట్ రావాలంటే వీ షుడ్ స్టార్ట్ విత్ స్కిల్స్. నాకు ఎప్పుడు చూడండి, నేను రాసి పెట్టుకుంటాను స్కిల్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మోదీ గారు మొన్న అన్నారు, స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. యాజ్ మచ్ యాజ్ ప్రధానమంత్రి కౌశల్ యోజన ఫ్లాప్ అయిందో దానికి కారణాలు ఇదే.
బికాజ్ యంగ్స్టర్స్ డోంట్ వాంట్ టు గో ఫర్ జాబ్స్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎయిర్ కండిషన్ ఎన్వైరన్మెంట్, ఐటీ ఉద్యోగాలు, వాళ్ళకి కష్టపడిసే పని కానీ వెల్డింగ్ కానీ కార్పెంటరీ కానీ ప్లంబర్ కానీ అట్లాంటి ఉద్యోగం మన 90% మన క్రౌడ్కి నచ్చదు. ఆ మార్పు రావాలంటే దేర్ షుడ్ బి అ మైండ్ సెట్ చేంజ్ దట్ వీ మూవ్ ఫ్రమ్ ఎ క్యాపిటలిస్ట్, ఒక ఏం చెప్తారు, కమ్యూనిస్ట్ ఎకానమీ టు ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ. కరెక్ట్. ఆ మార్పు మనం అర్థం చేసుకుంటలేరు. స్టేట్స్ లైక్ కేరళ స్టిల్ స్టక్. వాళ్ళ దగ్గర ఇండస్ట్రియలైజేషన్ ఎందుకు లేదు సాయి గారు? బికాజ్ ఆ భయపడతారు ఎక్కడ వెళ్ళడానికి. ఎప్పుడు యూనియన్ వాళ్ళు వస్తారో, ఎప్పుడు జెండా బీక్తారో తెలియదు మనకి. దట్ ఈస్ వై దే స్కేట్. మన దగ్గర లక్కీలీ మన సౌత్లో తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ వీ డింట్ హ్యావ్ దట్ ఇష్యూ. బట్ మన దగ్గర కూడా చూడండి సాయి గారు, దెర్ ఈస్ నో మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ కంపెనీ మన దగ్గర. జైరాబాద్లో ఏదో వీళ్ళు పెట్టారు కానీ మహీంద్రా, బట్ దట్ ఈస్ నాట్ బిగ్ థింగ్. వెరస్ మహారాష్ట్ర చూడండి, పూణే యాజ్ అ బెల్ట్ చూడండి, గుజరాత్ చూడండి, సనన్ చూడండి. ప్రతి స్టేట్ ఇప్పుడు కాంపిటీషన్లో వచ్చేసారు సాయి గారు. ప్రతి స్టేట్ భారతదేశంలో ఒక స్టేట్ లాగా అయిపోయారు, కంట్రీ లాగా అయిపోయారు. యూపీ స్పీకింగ్ ఆఫ్ 2 trillion, రేవంత్ రెడ్డి గారు 1 trillion అంటున్నారు, 2 trillion అంటున్నారు. ఎస్, వీ నీడ్ దట్ కాంపిటీషన్. మహారాష్ట్ర పోటీ చేస్తున్నారు, గుజరాత్ పోటీ చేస్తున్నారు. ప్రొవైడ్ జాబ్స్. ఉద్యోగాలు ఎక్కడికి వస్తారో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎస్ఐఆర్ ప్రాసెస్లో మీరు చూసారు, 75 లక్షల్లో చాలామంది పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? దుబాయ్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నారు మన దేశంలో చాలామంది, దాంట్లో 90% మంది. దే మూడ్ వేర్ ద జాబ్స్ ఆర్ అన్నమాట. సో ఈ మేజర్ థింగ్ ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ వీ క్లోజ్ ద కాన్వర్జేషన్, మనకు ఒకటి చాలా ఇంపార్టెంట్, మన వార్ఫేర్ సెనారియోస్ అయిగా అది మనం మాట్లాడాల్సింది. అది మీరు 65 వార్ గురించి మెన్షన్ చేశారు, 71 గురించి మెన్షన్ చేశారు. దాని తర్వాత మనం కార్గిల్కి వచ్చాం. కార్గిల్ నుంచి వీ సా ఆపరేషన్ సింధూర్. ఐ థింక్ మేజర్ చేంజ్ ఇన్ డిఫెన్స్ ఫోకస్ జరుగుతుంది. అది మనం చేయట్లేదు, అది యుక్రెయిన్ రష్యా వార్ చేస్తున్నారు, ఇరాన్ యుఎస్ వార్ తీసుకొస్తున్న ఒక మార్పులు మన వైపు కూడా అదే మార్పులు వస్తుంది. పర్ఫెక్ట్. అది ఐ థింక్ దాట్ ఈస్ వేర్ ద మేజర్ చేంజెస్. టుడే మనం వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాం, డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి హైదరాబాద్లో డిఫెన్స్ కారిడోర్ ఉంది, కాన్పూర్లో 138 కంపెనీలు ఉన్నారు డిఫెన్స్ కారిడోర్లో. దే మేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ టు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ టు మిసైల్స్. ఎందుకు? అందుకంటే మనకి ఆ డిఫెన్స్ అనేది మన దగ్గర ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మారిపోయింది, ఫ్రమ్ మాస్ టు క్లాస్ అయిపోయింది. మీకు 16 లక్షల మంది డిఫెన్స్ పర్సనల్ అక్కర్లేదు. మీకు కావాల్సింది స్మార్ట్ యంగ్ టెక్నికల్ గైస్. ఒక ట్యాంక్ని ఇప్పి ఒక నెలపాటు ఇచ్చి మళ్ళీ ఫిట్ చేయమంటే ఫిట్ చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండాలి మన దగ్గర. చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాంటి. దట్స్ వేర్ ద స్కిల్ కమ్స్ ఇన్. ఇప్పుడు డిఫెన్స్ మన దగ్గర, మన ఆపరేషన్ సింధూర్లో చూపించాం. మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మెషిన్ గన్స్ ఆ రోజు హ్యాండిల్ చేసింది అగ్నివీర్స్. ఓకే. అండ్ దే డిడ్ ఇట్ బ్రిలియంట్లీ. ఫస్ట్ టైం యుద్ధంలో బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ అంటారు, తోసేశారు వాళ్ళు యుద్ధంలో. దే వర్ ట్రైన్డ్, మిసైల్ వస్తుంది కొట్టు చేశారు వాళ్ళు. దాట్ ఈస్ వేర్ ద స్కిల్ కమ్స్ ఇన్ అనమాట. సో అదొక చాలా పెద్ద థ్రిల్ అది, టు సీ యంగ్స్టర్స్ గెటింగ్ ఇన్. అది మన వైపు కూడా ఇప్పుడు మనకు కావాల్సింది. నేను చెప్పాను చూడండి, ఒకవైపు ఐటీఎల్, వీ నీడ్ ఐటీఐస్, నాట్ ఐఐటీస్. ఐఐటీస్ చాలా అయిపోయినాయి ఇప్పుడు, ఇక డైల్యూటెడ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఐఐటీస్. కానీ మనకు కావాల్సింది ఐటీఐస్. ఈ ఐటీఐ రెవల్యూషన్ తీసుకొస్తే సాయి గారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, డిఫెన్స్ సెక్టర్, పవర్ సెక్టర్, ప్రతి సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ విల్ బికమ్ అ కీ సాయి గారు. నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. రోబోటిక్ వెల్డింగ్కి మన దగ్గర మనుషులు లేరు తెలంగాణలో, బీహార్ నుంచి వస్తారు. మనం బీహార్ని తిట్టుకుంటాం ఎప్పుడు, బీహార్ వాళ్ళు, బట్ దే ఆర్ ఏబుల్ టు డూ రోబోటిక్ వెల్డింగ్. వై? స్కిల్స్. రోజుకి 3,000 4,000 తీసుకుంటాడు. పర్ డే దే పేడ్ 4,000 రూపీస్. వాళ్ళని బీహార్ వాళ్ళు అంటాం, బీహార్ వాళ్ళు పనికిరాని వాళ్ళని. వాళ్ళు చూపిస్తున్నారు వాట్ ఈజ్ ఉద్యోగం అనేది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చి కష్టపడి ఇక్కడ ఉండి ఏదో ఒక అకామిడేషన్లో ఉండి ఎట్లనో వండి తినేసి పనిచేస్తున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ వేర్ మనం చాలా మట్టుకు మార్పులు తీసుకొచ్చాం. హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడాం, మనం బిజినెస్ మాట్లాడాం, స్కిల్స్, రైల్వేస్ అన్నీ. కానీ అన్నిటికీ ఒక అండర్లయింగ్ ఫ్యాక్టర్ అంటే మ్యాన్ పవర్. నా దగ్గర పొద్దున్న యూఎస్ నుంచి ఎవరో ఫోన్ చేసి, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్న, సురేష్ గారు మీ దగ్గర ఎడిటింగ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి, యూఎస్ ఎడిటింగ్ చేసేటోళ్ళు ఇండియాలో ఉన్న కొత్త టెక్నాలజీ మళ్ళీ కూడా అది కూడా అవుట్సోర్స్ చేస్తున్నారు మనకి ఇప్పుడు. దట్ కెన్ ఐ గెట్ దిస్ వీడియో ఎడిటింగ్ డన్ ఇన్ ఇండియా? దట్ ఈస్ దట్. మన దగ్గర మ్యాన్ పవర్ ఉన్నారు.
బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దే నీడ్ అ గుడ్ ట్రైనింగ్ గ్రౌండ్. ఆ ట్రైనింగ్ గ్రౌండ్ తీసుకురావాలంటే డెఫినెట్గా మన వైపు నుంచి ఇండియా భారత్ అట్ 80 వచ్చినప్పుడు వికసిత్ భారత్ బై 2047లో ద బిగ్గెస్ట్ పుష్ షుడ్ బి టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఒట్టిగా ఎంప్లాయ్మెంట్ రాదు. యూ హెవ్ టు డెవలప్ స్కిల్, ఇండస్ట్రీ పికప్ చేస్తారు, దే కెన్ రన్ విత్ ఇట్. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ డెవలపింగ్ ద స్కిల్స్. మనం ఓన్లీ రోట్ లెర్నింగ్ నుంచి వచ్చి రోట్ లెర్నింగ్ చిక్కపోయి అదే ఐటీ, అదే జేఈ, అదే నీట్కి వెళ్తున్నాం. వీఆర్ నాట్ మూవ్డ్ బియాండ్ ఇట్. అది జరపాలంటే మనం ఆ ఎంటైర్ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి. సరే మనం ఎన్ఈపీ తీసుకొచ్చాం, అన్నీ చేసాం, కానీ ఎన్ఈపీ ఈజ్ ఓన్లీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు మనం మ్యాక్సిమం. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ మచ్ అస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ని ఎట్లా తయారు చేస్తున్నారో, కంపెనీ సెక్రటరీ ఎట్లా తయారు చేస్తున్నారు. వీ నీడ్ ఎ కంప్లీట్ రెవల్యూషన్ ఇన్ ఐటీఐస్. మొత్తం ఐటీఐలో ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చి ఎక్కడన్నా ఏమైనా చేయండి, ప్రొవైడ్ థౌజండ్స్ ఆఫ్ గుడ్ హై పేయింగ్ జాబ్స్. అది చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్, సూపర్. చాలా అంటే ఎలాంటి మార్పులు చూసాము అండ్ ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది, రెండు మీరు చాలా స్పష్టంగా చెప్పారు సార్. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాలి గారు. నిజంగా చాలా అద్భుతమైన విషయాలు మీరు పంచుకున్నందుకు రియలీ థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. ఈ వారం ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న టైం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ అంశాల గురించే మాట్లాడాలి అండ్ దేశభక్తి పూరితమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వారం మనం ఈ నేషనల్ రౌండప్లో స్పెషల్ ఎపిసోడ్గా మీ ముందుకు తీసుకొచ్చాము. అండ్ నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో మార్పులు అనేకం ఉన్నాయి. అండ్ ప్రస్తుతం మారుతున్నటువంటి భారతదేశాన్ని మనం చూస్తున్నాం. వికసిత భారతంగా అవతరించాలి అని అంటే మనలో మార్పు రావాలి, మన ఆలోచనల్లో మార్పు రావాలి, మన చేతల్లో మార్పు రావాలి. దేశభక్తి పూరితమైనటువంటి సమాజం తయారైతేనే వికసిత భారతం లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.